దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రాలు. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు. దేవుడు మిమ్మలను దీవించి కాపాడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి యోహోను పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడయ్యున్న యోహోనికి బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరం వినబడి, నీవు చూచుచున్నటువంటి సంగతులను, నీకు వినబడుచున్నటువంటి సంగతులని పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘాలకి పంపమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయి అనంటే, ఆసియాలో ఉన్న 7 సంఘములకు పంపమని దేవుడు యోహోనికి తెలియపరిచాడు. పుస్తకములో రాసింది, లేఖ రాసింది పరిశుద్ధుడైన యోహోనే కానీ డిక్లేర్ చేసింది, డిక్టేట్ చేసింది మాత్రం వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న సర్వాధికారి, నమ్మకమైన సత్యసాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఈ 7 సంఘాలు ఆసియా మైనర్లో ఉన్నాయి. ప్రస్తుతం టర్కీ అని పిలువబడుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. 7 సంఘాలకు 7 ఉత్తరాలు వ్రాసినట్లుగా మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో గమనిస్తాం. ఈ పూట ఆ 7 సంఘాల గురించినటువంటి వివరాల్లో మొదటి సంఘం యొక్క వివరాలు మీతో పంచుకుంటాను. దీనికి ముందు ఒక చిన్న వివరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో 7 సంఘాలను గురించినటువంటి వివరాలు చాలా చక్కగా వ్రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో 7 ఉపమానాలు చెప్పారు. 7 ఉపమానాలు చెప్పారు. విత్తువాని గూర్చినటువంటి ఉపమానం, గోధుమలు గురుగులను గూర్చినటువంటి ఉపమానం, ఆవగింజను గూర్చిన ఉపమానం, పులిసిన పిండిని గూర్చిన ఉపమానం, దాచబడిన ధనమును గూర్చిన ఉపమానం, మంచి ముత్యములను గూర్చిన ఉపమానం, వలను గూర్చిన ఉపమానం. 7 ఉపమానాలు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ 7 ఉపమానాలు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలకి సరిపోల్చి చదువుకుంటే చాలా దగ్గరగా మనకి మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ఉపమానం ఒక్కొక్క సంఘానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్లుగా యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథానికి ముందుగానే పరిచర్య ప్రారంభించినటువంటి ప్రారంభ రోజుల్లో ఉపమాన రీతిగా ఎన్నో ఉన్నతమైన ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలను తెలియపరిచారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 7 ఉపమానాలు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ 7 సంఘాలకి సరిగ్గా ఉండేటట్లుగా దేవుడు పలికినట్లుగా మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు ఎఫెసు సంఘాన్ని గురించినటువంటి సందేశం మీకు వివరంగా చెప్తాను. దీన్ని 7 భాగాలుగా వివరించి చెప్తాను. ఎఫెసు సంఘానికి 7 వచనాలు కేటాయించబడ్డాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో ఈ ఎఫెసు సంఘ సమాచారం 7 వచనాల్లో మనం గమనిస్తాం. 7 మంచి విషయాలు ఆ సంఘములో ఉన్నట్లు మనం గమనిస్తాం. ఆ దేవుడు ఆ సంఘానికి ఎలా ప్రత్యక్షమయ్యాడు అనే సంగతులు ఆ సంఘంలో మనం గమనిస్తాం. ఆ సంఘాన్ని ఎలా మెచ్చుకున్నాడు, ఎలా అభినందించాడు, ఏ రీతిగా అప్రిషియేట్ చేశాడు
అనే సంగతులు మనం గమనిస్తాం. ఆ సంఘములో ఉన్నటువంటి తప్పులు, పొరపాట్లు, లోపాలు, అవిధేయతలు మనం గమనిస్తాం. ఆ సంఘానికి దేవుడిచ్చినటువంటి ఉపదేశం, ప్రోత్సాహకరమైనటువంటి హెచ్చరికలు, ప్రేరేపణలు, వాళ్ళని మరలా నూతనపరచడానికి దేవుడు వాళ్ళకు అనుగ్రహించినటువంటి దివ్యమైన ప్రబోధాల గురించి మనం ధ్యానం చేస్తాం. ఆ ప్రబోధాలను విని మనస్సు మార్చుకొని పశ్చాత్తాప పడకపోతే ఆ సంఘం మీదకి వచ్చే తీర్పు లేదా శిక్ష, పనిష్మెంట్ ఎలా ఉంటుందో, ఎలాంటి భయంకరమైనటువంటి ఘోర శిక్ష ఆ సంఘం మీదకి రాబోతుందో మనం చదువుకుంటాం. ఆ సంఘాలు గనక, ఆ సంఘములో ఉన్నటువంటి భక్తులు వాక్యాన్ని విని పశ్చాత్తాపపడి పరివర్తన చెంది జయ జీవితంతో నడిపించబడితే వాళ్ళకి దేవుడిచ్చే రివార్డ్స్, బహుమతులు, అమూల్యమైనటువంటి వాగ్దానాలతో ఆ సంఘం యొక్క సమాచారం ముగించబడుతుంది. మీకు వివరంగా ప్రతిదీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించిన వివరణ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడిన మాటను చదువుతున్నారు, వినండి. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. తలలు పైకెత్తి చూడండి. అడ్రస్ కోట్ చేయబడింది ఇక్కడ. ఎవరికి ఈ ఉత్తరం రాయబడింది, ఎవరి కోసం ఈ ఉత్తరం పంపబడింది, ఎవరిని ఉద్దేశించి ఈ లేఖ వ్రాయబడింది అనే సమాచారం ఇక్కడ మనం చదువుకుంటాం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఈ మొదటి వాక్యంలో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, విషయాలు మీకు చాలా వివరంగా చెప్తాను, జాగ్రత్తగానండి. మొదటి భాగం ఎఫెస్సు, 2వ భాగం సంఘము, 3వ భాగం దూత. మొదటి భాగం ఎఫెస్సు, 2వ భాగం సంఘము, 3వ భాగం దూత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెస్సు అనే మాటల గురించి మీకు చెప్తున్నాను, అందరు జాగ్రత్తగా వినండి. ఎఫిమి అనే ధాతువు నుండి ఎఫెస్సు అనే పదం ఆవిర్భవించింది. ఎఫిమి అనే ధాతువు నుండి ఎఫెస్సు అనే పదము ఆవిర్భవించింది. ఎఫెస్సు అనగా వదలబడినది. ఎఫెస్సు అనగా వదలబడినది అని అర్థం. ది లవ్లెస్ చర్చ్, ప్రేమను వదిలిన సంఘము, ప్రేమను కోల్పోయిన సంఘము అని మనం గమనించాలి. ఈ ఎఫెస్సు అనేది చిన్న ఆసియాలో పురాతనమైనటువంటి పట్టణం. చిన్న ఆసియాకే సింహద్వారం లాంటిది, చిన్న ఆసియాకి వెలుగు లాంటిది. ఈ ఎఫెస్సులో మంచి రేవు ఉన్న కారణాన్ని బట్టి ఇది గొప్ప వ్యాపార కేంద్రముగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఎఫెస్సులో ప్రపంచ 7 వింతలలోని ఒకటైన డయానా ఆలయం ఉంది. డయానా ఆలయంలో 127 స్తంభాలు ఉన్నాయి. డయానా ఆలయంలో 127 స్తంభాలు ఉన్నాయి. ఒక్కొక్క స్తంభం యొక్క హైటు, ఎత్తు 60 అడుగులు. ఒక్కొక్క స్తంభం యొక్క హైటు 60 అడుగులు. పెద్ద ఆలయం. పురాతన ప్రపంచ 7 వింతలలో ఒక వింతగా పేర్కొనబడినటువంటి ఆలయం డయానా టెంపుల్ ఎఫెస్సులోనే ఉంది. దాన్ని గ్రీకులు అర్తిమాదేవి ఆలయం అని కూడా పిలిచేవాళ్ళు. అర్తిమాదేవి సంతానోత్పత్తికి మూలమని ఆనాటి ప్రజలు ఎక్కువగా నమ్మేవాళ్ళు.
ఇంకో విచిత్రం ఏంటంటే ఈ ఎఫెస్సు యొక్క ప్రాధాన్యతను గురించి 2వ శతాబ్దంలో ఎఫెస్సు సంఘానికి బిషప్గా పనిచేసినటువంటి ఇగ్నేషియస్ అనే గొప్ప దైవ సేవకుడు ఈ ఎఫెస్సు పట్టణాన్ని గురించి ఏమంటాడంటే, ఎఫెస్సు హతసాక్షుల రహదారి, ఎఫెస్సు హతసాక్షుల రహదారి అని పేర్కొన్నాడు. ఎందుకు అని అంటే, రోమ్ నగరములో రంగస్థలంలో సింహాలకి హతసాక్షులుగా వేయటానికి ఆసియాలో ఉన్నటువంటి నలుదిక్కుల నుంచి ప్రజలని ఈ ఎఫెస్సు పట్టణానికి తీసుకొచ్చి అక్కడ భద్రపరిచేవాళ్ళు. రైట్ టైంలో రోమ్లో ఉన్నటువంటి రంగస్థలంలో సింహాల ఎదుట వీళ్ళని ఎర్రగా ఆహారంగా వేసేసేవాళ్ళు. అందుకని ఈ బిషప్ ఇగ్నేషియస్ అనే దైవజనుడు ఎఫెస్సుని హతసాక్షుల రహదారి అని పేర్కొన్నాడు. ఈ ఎఫెస్సు ప్రపంచ ప్రాచీన మాయా బజార్గా పిలువబడింది. ప్రపంచ ప్రాచీన మాయా బజార్గా పిలువబడింది. ఈ ఎఫెస్సు సంఘంలో, ఈ ఎఫెస్సు పట్టణంలో అపోల్లో అనే ఒక విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు లోక కళ్యాణం కొరకు రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని బలిగా అర్పించాడు, మృతి చెంది మృతులలో నుంచి ఆది సంభూతుడిగా తిరిగి లేచాడు అని ప్రకటించి అనేకులను నొప్పించి ఒప్పింపజేసి రక్షణలోనికి నడిపించాడు. అకులా ప్రిస్కిల్లా అనే దంపతులు కూడా ఈ అపోల్లోకి సహకారులుగా ఉండి సంఘ స్థాపనకి సహకరించినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. దైవజనుడైనటువంటి పౌలు కూడా 3.5 సంవత్సరాల పాటు ఎఫెస్సు పట్టణంలో కాపురముండి స్వార్థను ప్రకటించి ఎంతోమందిని జీవమగల దేవుని వైపు ఆకర్షించాడు. ఎఫెస్సు పట్టణంలో భయంకరమైనటువంటి వ్యభిచారం, జోదం, క్రీడలు, దౌర్భాగ్యమైనటువంటి విగ్రహారాధన జరుగుతూ ఉండేది. ప్రజలు మూర్ఖంగా, కఠినంగా, భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగి నడిపించబడుతూ ఉండేవాళ్ళు. అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో కఠిన హృదయం కలిగిన ప్రజల మధ్యలోనికి వెళ్ళి 3.5 సంవత్సరాల పాటు కన్నీళ్లతో, హృదయ వేదనతో, ప్రార్థనాపూర్వకంగా స్వార్థను ప్రకటించాడు ఎఫెస్సులో. ఈ ఎఫెస్సులో ఉండగా దైవజనుడు పౌలు యొక్క చేతి గుడ్డల ద్వారా, నడికట్ల ద్వారా విశేషమైనటువంటి అద్భుతాలు జరిగినాయి. దేవుని స్తోత్ర. పౌలు యొక్క చేతి గుడ్డలు రోగుల దగ్గరికి తీసుకెళ్తే ఆ రోగులు బాగుపడిపోయేవాళ్ళు, దెయ్యాలు పారిపోతూ ఉండేవి, గుడ్డి వాళ్ళకు చూపు వచ్చేది, కుంటి వాళ్ళు నడిచేవాళ్ళు, కుష్ఠరోగులు శుద్ధులయ్యేవాళ్ళు, చచ్చిన వాళ్ళు సజీవులుగా లేచి నడిచేవాళ్ళు. ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు కొల్లలుగా జరిగాయి ఎఫెస్సు పట్టణంలో. అందుచేత మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి అనేక మంది మాంత్రికులు, చేతబడులు చేసేవాళ్ళు, క్షుద్ర పూజలు చేసే వ్యక్తులు వాళ్ళు అభ్యసించినటువంటి పుస్తకాలను తీసుకొచ్చి ప్రజలందరి ఎదుట వాటిని కాల్చివేసి యేసే నిజమైన దేవుడని ఒప్పుకొని ఆయన ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుని వాక్యము ప్రభావముతో ఎఫెస్సు పట్టణం అంతా ప్రబలటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత తిమోతి కూడా సంఘ క్షేమాన్ని గురించి చింత కలిగినటువంటి, సంఘాన్ని గురించిన భారం, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. తిమోతి కూడా కొంతకాలం ఎఫెస్సులో ఉండి సత్యమునకు విరోధంగా చేయబడుతున్న భిన్నమైన బోధలను బట్టి ఆ ప్రాంతంలో అనేకులను హెచ్చరించి, గద్దించి వాళ్ళతో పోరాడినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. పరిశుద్ధుడైనటువంటి యోహాను అవసాన దశలో, చివరి గడియలలో ఎఫెసీ సంఘానికి పెద్దగా
వ్యవహరించినట్లు, సంఘ కాపరిగా వ్యవహరించినట్లు ఎన్నో అద్భుతాలతో ఆ పరిచర్యని జరిగిస్తున్నప్పుడు రోమన్ చక్రవర్తి ఈ యోహాను తీసుకెళ్ళి బాగా మసులుతున్నటువంటి నూనె కళాయిలో ఈ యోహాను తీసుకెళ్ళి పడేసినప్పుడు ఏమాత్రం హాని లేకుండా, ఏమాత్రం కీడు జరగకుండా అతని తల వెంట్రుకలు కాలిపోవటం కానీ, వస్త్రాలు కాలిపోవటం కానీ, శరీరం కాలిపోవటం కానీ, ప్రాణానికి నష్టం కలగటం కానీ లేకుండా ప్రశాంతంగా ఆ మసులుతున్న నూనె కళాయిలో చక్కగా ఈత కొడతా ఆనందంగా ఆహ్లాదకరంగా జీవిస్తుంటే వీడిని చంపటం మన వల్ల కాదు అని చెప్పి పద్మాసు దీవిలో పడేసినట్లుగా చరిత్ర మనకి బోధిస్తుంది. ఇది ఎఫెస్సు యొక్క చరిత్ర, లేకపోతే ఎఫెస్సు పట్టణం యొక్క వివరణ. రెండవ భాగం ఏంటంటే అందులో ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయుము. సంఘము అనేది అక్కడ మనకి కనబడుతుంది. జాగ్రత్తగా వినండి. సంఘాలు రెండు ఉన్నాయి. రెండు రకాల సంఘాల గురించి నేను మీతో చెప్తాను వివరంగా. తలల పైకెత్తి జాగ్రత్తగానండి. ఒకటి యూనివర్సల్ చర్చ్, రెండవది లోకల్ చర్చ్. యూనివర్సల్ చర్చ్ అంటే సార్వత్రిక సత్క్రైస్తవ సంఘం. సార్వత్రిక సత్క్రైస్తవ సంఘం. లోకల్ చర్చ్ అంటే స్థానిక సంఘము. స్థానిక సంఘం. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఆ వ్యక్తి రక్షించబడతాడు. ఒక వ్యక్తి కల్వరి శిలువను సమీపించి కల్వరి రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతుడుగా మార్చబడితే ఆ వ్యక్తి సార్వత్రిక సంఘంలో సభ్యుడిగా మార్చబడతాడు. సార్వత్రిక సంఘంలో సభ్యుడిగా మార్చబడతాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో, దేవుడు తన రక్తాన్ని వెలగా సమర్పించి కొన్నటువంటి సంఘంలో చేర్చబడతారు. అయితే యేసు రక్తంతో కడగబడి యేసుక్రీస్తును ప్రభు అని అంగీకరించి ఆయనందు విశ్వాసం ఉంచి సార్వత్రిక సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం కాపాడబడటానికి, బలపరచబడటానికి, వృద్ధి పొందటానికి, పరిశుద్ధాత్మని ప్రోత్సాహం క్రింద నడిపించబడటానికి ఒక స్థానిక సంఘం అనేది చాలా అవసరం. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సార్వత్రిక సంఘము అని అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే మీకు శరీరం అనేది క్రీస్తు సంఘం. దేవునికి స్తోత్రం. శరీరం అనేది క్రీస్తు సంఘం. ఈ శరీరం అనేది క్రీస్తు సంఘాన్ని గురించి నేను వీలైతే మరొకసారి ఎప్పుడైనా ప్రాముఖ్యమైన సందేశం అందిస్తాను. క్లుప్తంగా చెప్తున్నాను, జాగ్రత్తగానే. సంఘము అంటే క్రీస్తు శరీరం అనేది సంఘంలో రక్షించబడిన ప్రతి ఒక్కరూ, యేసు క్రీస్తే దేవుడు అని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా సార్వత్రిక సంఘములో క్రీస్తు శరీరం అనేది సంఘములో అవయవాలుగా చేర్చబడతారు. అలాగూ చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరూ స్థానిక సంఘంలో సభ్యత్వం కలిగి ఆత్మ సంబంధంగా స్థిరపరచబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి వాక్యానుసారంగా నడిపించబడే ఒక మహిమ కలిగిన సంఘంలోనికి చేర్చబడాలి. రాజకీయాలు లేని సంఘం, గ్రూపిజాలు లేనటువంటి సంఘం, కులతత్వంతో కట్టబడే సంఘం కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి సంఘం, దేవుని చేత ఏర్పరచబడిన సంఘం, ఉన్నతమైన ఆశయాలతో ఏర్పాటు చేసినటువంటి సంఘం, దేవుని చిత్తానుసారంగా స్థాపించబడిన సంఘంలో మనమంతా సభ్యులుగా చేర్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట అక్కడ రాసి ఉంది. అదేంటంటే దూతకు ఎలాగు వ్రాయము. దూతకు ఎలాగు, దూత ఎవరు అనే సంగతి కూడా మీకు వివరంగా చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. మలాకి గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి చదువుకుందాం. చూడండి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందామండి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట
ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. తలలు పైకెత్తి చూడండి. ఇక్కడ దూత ఎవరు అనే విషయాన్ని మలాకి గ్రంథకర్త చాలా వివరంగా చెప్తున్నారు. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు, వీరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, జ్ఞానము చొప్పున బోధిస్తారు. జనులంతా వారి నోట నుండి వచ్చే ధర్మశాస్త్ర విధులను, సత్య ఉపదేశాన్ని విని ఆలకించి అంగీకరించి నడిపించబడాలి. వీరు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత నియమించబడిన దూతలు. సైన్యములకు అధిపతియగు దేవుడు ఏర్పరచుకున్నటువంటి దూతలే ధర్మశాస్త్రాన్ని బోధించాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఉన్నత ఉపదేశాన్ని ఉపదేశించాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధను బోధించడానికి దేవుడు ఏర్పరచుకున్న దైవ సేవకుల సమూహమే, సంఘ కాపరులే, సంఘానికి నియమించబడిన నాయకులే ఎవరంటే దూతలు అని మనం గమనించాలి. దేవునికి స్తోత్ర. మీకు ఇంకా వివరంగా చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8:23 చూడండి. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరు అని అడిగిన ఎడల వారు, చూడండి, నోట్ చేయండి, ఇక్కడ సంఘమునకు దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారు. సంఘమునకు దూతలన్న చోట పుట్నోట్లో ఒక మాట ఉంది. ఏమనంటే అపోస్తలులు. అపోస్తలులు దూతలు, సంఘానికి దూతలు అని అంటే అపోస్తులు అనే ఒక మాట. మరొక చక్కని మాట క్రీస్తు మహిమయై ఉన్నారు అనే మాటను మీరు గమనించాలి. సంఘపు దూత ఎవరు అనంటే అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, స్వార్థకులుగా నియమించబడినటువంటి వారే ఈ సంఘపు దూతలని, క్రీస్తు మహిమను ధరించుకున్న వాళ్ళని, క్రీస్తు ప్రభావముతో నడిపించబడుతున్న వాళ్ళని, క్రీస్తు ఆత్మచేత నింపబడి ధర్మశాస్త్ర విధులను జ్ఞానయుక్తముగా బోధించుచున్నటువంటి బోధకులనే సంగతిని మనం గమనించాలి. చూడండి, దూతలు అంటే ఎవరు అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అపోస్తలులు. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి అపోస్తులు అంటే? ఎవరు? పంపబడినటువంటి వాళ్ళు. స్థానికంగా ఒకే చోట స్థిరస్థాయిగా ఉండేవాళ్ళు కాదు. దేవుని చేత పిలవబడి, ఏర్పరచబడి, అభిషేకించబడి, దేవుని చేత, నాయకుల చేత అభిషేకించబడి, ప్రత్యేకించబడి ఓ ప్రాంతానికి పంపబడినటువంటి వ్యక్తుల్ని అపోస్తులు లేదా దూతలు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఈ ఎఫెసు సంఘములో ఉన్నటువంటి అపోస్తులకు, నాయకులకు, సంఘ కాపరికి, సంఘ బాధ్యతలను చేపట్టినటువంటి వ్యక్తికి ఈ ఒక్క ఉత్తరం వ్రాసి పంపమని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు యోహోనికి తెలియపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దూత అంటే మీకు అర్థమైంది అనుకున్నాను. దూతలు అంటే ఎవరంటే వాక్యాన్ని బోధించే బోధకులు లేదా అపోస్తలులు లేదా క్రీస్తు మహిమతో నిండి ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞానముతో బోధించే బోధకులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వివరణ చెప్తాను ఇక్కడే, జాగ్రత్తగానండి. ఆది సంఘంలో ప్రారంభంలో ఉన్నటువంటి దేవుని యొక్క పిల్లల్ని ఏమని పిలిచేవాళ్ళు? సంఘానికి వచ్చే బిడ్డల్ని ఏమని పిలిచేవాళ్ళు అని అంటే గుర్తుపెట్టుకోండి, సహోదరులు అనియు, శిష్యులు అనియు, విశ్వాసులని పిలిచేవారు.
చెప్పండి ఒక్కసారి గట్టిగా నో తెరిసి. సహోదరులు, శిష్యులు, విశ్వాసులు. మొట్టమొదట అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట అంత్యోకయ సంఘములో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంతకు మునుపంతా సహోదరులని, శిష్యులని, విశ్వాసులని పిలువబడ్డారు. కానీ మొట్టమొదట అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులే క్రైస్తవులు, క్రీస్తును కలిగిన వారు, క్రీస్తును అనుసరించువారు, క్రీస్తును పోలి నడుచుకునేవాళ్ళు, క్రీస్తు ప్రతిరూపంలోనికి మార్చబడాలని నినాదముతో యేసును వెంబడిస్తున్నటువంటి వారు అని క్రైస్తవులుగా పిలువబడినట్లుగా మనం బైబిల్లో గమనిస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. అడ్రస్ ఒకటి వివరంగా దేవుడు చెప్పాడు. అడ్రస్, ఎవరికి ఉత్తరం రాయాలి, ఎవరికి ఉత్తరం పంపబడింది అంటే ఎఫెస్సులో ఉన్నటువంటి వారికి, సంఘ కాపరికి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు, సంఘములో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఆ ఉత్తరం పంపబడింది. ఆ సంఘానికి దేవుడు ఏ రీతిగా పరిచయం అయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు అని వివరాలు మనం చదువుకుంటాం జాగ్రత్తగానండి. దేవుని యొక్క ప్రత్యక్షత. రెండవది, దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు. ఎఫెసీ సంఘానికి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు. ఇంట్రడక్షన్ ఆఫ్ జీసస్. దేవుడు తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు, తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు ఆ సంఘానికి అనే వివరాలు మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. తలలపైకి చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు తన కుడి చేతిలో 7 నక్షత్రాలను చేత్తో పట్టుకున్నాడు. 7 దీపస్తంభాల మధ్యలో ఆయన సంచారం చేయుచున్నట్లుగా, తిరుగుతూ ఉన్నట్లుగా, నడుచుచూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. దీపస్తంభములకు దగ్గరలో దీపస్తంభాల మీద తన కనుదృష్టిని నిలిపి, ఆ దీపస్తంభాల మీద తన యొక్క బాధ్యతలను ప్రదర్శిస్తూ, తన కనుదృష్టిని సారిస్తూ, ఆ దీపస్తంభాల మధ్యలో నడుస్తూ అక్కడ సంచారం చేస్తున్నాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నట్లుగా మనం గమనిస్తాం. 7 నక్షత్రాలు, 7 సంఘాలకి దూతలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాలు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. 7 సంఘాల మధ్యలో సంచరిస్తూ ఉన్నట్లుగా 7 నక్షత్రములను తన కుడి చేతిలో పట్టుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. మనం ఆరాధించే దేవుడు, మనం నిత్యము సేవించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు, మనం వెంబడించే దేవుడు ఎవరు అనంటే తన భక్తులైనటువంటి వారిని కుడి చేతిలో భద్రంగా కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నక్షత్రాలు ఆయన చేతిలో ఉండి ప్రకాశిస్తున్నట్లుగా, కాంతులు విరజిమ్ముతున్నట్లుగా మనం గమనిస్తాం. ఇంకోటి భద్రంగా ఉన్నట్లుగా గమనిస్తాం. చూడండి, ఎవరు యేసుక్రీస్తు కుడి చేతిలో ఉన్నటువంటి నక్షత్రాలంటే మనం చదువుకుంటాం 7 నక్షత్రాలు 7 సంఘాలకి దూతలు అని, ఆ సంఘ కాపరులు అని. అయితే ఇంకొక కోణంలో మనం చదువుకుంటే ఈ వాక్యాన్ని బైబిల్ ఈ విధంగా చెప్తుంది. ఏమనంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎందరూ అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్ర. మీరు వెలిగించబడ్డారు, మీరు రక్షించబడ్డారు, మీరు ప్రభువుని తెలుసుకున్నారు, ఆత్మ సంబంధమైన సంఘంలో స్థిరపరచబడి ఉన్నత ఉపదేశంలో పెంపారుచు ఉన్నారు. మీరు మీ రక్త సంబంధులను, మీ బంధువులను, మీ స్నేహితులను, మీ ఇరుగు పొరుగు వారిని, మీ పరిచయస్తులను అనేకులను ఈ సంఘానికి
నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లుగా ఎంతమందినైతే నువ్వు త్రిప్పగలుగుతావో అంతగా నీ యొక్క కాంతి, నీ వెలుగు, నీ మహిమ, నీ ప్రభావం ప్రజ్వరులుతుంది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక నక్షత్రాలుగా మార్చబడాలి, దేవుని కుడి చేతిలో నేను నిరంతరం నిలిచి కాపాడబడి భద్రపరచబడాలని మీరు కోరుకుంటే మీరు నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లుగా అనేకుల్ని నీతి మార్గం వైపుకు నడిపించాలి. దేవుని స్తోత్ర. ఈ యేసుక్రీస్తు ఎఫెసు సంఘానికి 7 నక్షత్రములను కుడి చేతిలో పట్టుకుని వాటిని భద్రపరుస్తూ ప్రకాశింపచేయుచున్నట్లుగాను ఆ దీపస్తంభాల మధ్యలో సంచారం చేయుచు, తన ప్రజల మధ్యలో నివసించుచు, తన ప్రజల మధ్యలో నడుచుచు, తన ప్రజల మధ్యలో కాపురం ఉండి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ అత్యవసరాలు నిత్యావసరాలు తీరుస్తూ అన్ని విషయాల్లో వాళ్ళని నడిపిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. 3వ సంగతి చెప్తాను జాగ్రత్తగానండి. ఎఫెసు సంఘాన్ని గురించి 3వ సంగతి ఏంటంటే ఇదే 2వ వాక్యంలో 3వ సంగతి గుర్తుపెట్టుకోండి. మెప్పు లేదా అభినందన. ఎఫెసు సంఘానికి దేవుడు మెచ్చుకున్నటువంటి అంశాలు ఏంటి? ఎఫెసు సంఘంలో దేవుడు మెచ్చుకున్న అంశాలు, వాళ్ళను అప్రిషియేట్ చేసినటువంటి విధానం, వాళ్ళని పొగిడిన విధానం, వాళ్ళని ఘనపరిచినటువంటి రీతిని మనం చదువుకుంటాం. ఈ ఎఫెసు సంఘంలో 7 మంచి విషయాలు కనబడుతున్నాయండి. అందరు తలలపైకి జాగ్రత్తగానండి. 7 మంచి విషయాలు ఎఫెసు సంఘంలో దేవుడు ఆ సంఘం మధ్యలో సంచరించి ఆ నక్షత్రాల వెలుగులో ఆయన ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి విషయాలను పరిశీలనగా తెలుసుకుని వాళ్ళని ప్రశంసిస్తున్నట్లుగా, అభినందించుచున్నట్లుగా, మెచ్చుకుంటున్నట్లుగా, సన్మానిస్తున్నట్లుగా బైబిల్లో రాయబడ్డాయి. ఏంటా 7 విషయాలు అని అంటే జాగ్రత్తగానండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2-3 వాక్యాలు, ఆ తర్వాత 6వ వాక్యం నోట్ చేసుకోండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. 6వ వాక్యం. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. తలల పైకి చూడండి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ సంఘములో దేవుడు చూచిన మంచి విషయాలు, దేవుడు ఎరిగిన సంగతులు కొన్ని ఇక్కడ మనం చదువుకుంటాం. ఏంటి ఆ సంగతులు అని అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదును. తాము అపోస్తులు కాకుండా అపోస్తులమని చెప్పుకుని అబద్ధికులను నీవు పరీక్షించి వాళ్ళని కనుగొన్నావని నేను ఎరుగుదును. అంత మాత్రమే కాదు, నీవు నా నామము నిమిత్తం భారాన్ని భరించి అలసిపోలేదని, సొమ్మసిల్లిపోలేదని నేను ఎరుగుదును. చివరిగా నీలో నేను ఒకటి చూశాను. అదేంటంటే, నీవు నికోలాయితుల క్రియలను, నికోలాయితుల బోధలను ద్వేషిస్తున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను అని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎఫెసీ సంఘాన్ని అభినందించినట్లుగా, మెచ్చుకున్నట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. ప్రియులారా చూడండి, ఒక సంఘాన్ని దేవుడు అప్రిషియేట్ చేస్తున్నటువంటి విధానం, ఘనపరుస్తున్నటువంటి విధానం, మెచ్చుకుంటున్నటువంటి పద్ధతిని మనం గమనిస్తాం. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నా క్రియలు చూస్తున్నాడా లేదా, నా కష్టాన్ని చూస్తున్నాడా లేదా, నా సహనాన్ని ఓర్పుని చూస్తున్నాడా లేదా, నా మంచితనాన్ని చూస్తున్నాడా లేదా
ఆయనకి అసలు తెలుసో తెలీదో అనే ఆలోచనలతో మనం ఒక్కొక్కసారి వేధించబడతా ఉంటాం. దేవుడు అన్నాడు, నేను ఎరుగుదును. మీ ఫీలింగ్స్ని దేవుడు ఎరిగినవాడు, మీ ఎమోషన్స్ దేవుడు ఎరిగినటువంటి దేవుడు. మీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని, బాధని, బంధకాలని, భయాలను, మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా ఎరిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ సంఘములో ఉన్న మంచి క్రియలు దేవుడు చూశాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యలో వాళ్ళు జీవము గల దేవుని వైపు తిరగటం, దేవుణ్ణి అంగీకరించడం, దేవుణ్ణి అనుసరించడానికి ప్రయత్నం చేయటం, దేవుని నిమిత్తం ఎదురవుతున్నటువంటి కష్టాలను, బాధలను, నిందలను, శ్రమలతో కూడినటువంటి పోరాటాలని వాళ్ళు ఓర్చుకుని సహించి సహనముతో ఓపికతో దేవుని కృపలో సంఘ సహవాసంలో నడిపించబడటం, సంఘానికి స్తంభాలుగా నిలబడటం, సంఘంలో వెన్నెముకగా నిలబడి బాధ్యతగా భారంగా పరిచర్యని తమ భుజస్కంధాల మీద ఎత్తుకుని నడిపించడం అన్నిటిని దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి మనము ప్రేక్షకుల పాత్ర పోషించే వాళ్ళగా ఉండకూడదు. చాలామంది విశ్వాసులు ప్రేక్షక పాత్ర పోషిస్తారు. ఆదివారం వచ్చిందనుకోండి, ఓ బైబిల్ తీసుకుని పాటల బొక్కు తీసుకుని వచ్చి కూర్చుని ఆ పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టి, ఆరాధన చేసేటప్పుడు చేతులు ఎత్తి స్తోత్రం 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 అని చెప్పి, ఆ తర్వాత సాక్ష్యాలు చెప్తే ఏదో 2 మాటలు సాక్ష్యం చెప్పి, ఆ వాక్యం చెప్తే విని, ఆ తర్వాత ప్రార్థనలు చేసుకుని వెళ్ళిపోయే రీతిగా ఉంటారే కానీ సంఘాన్ని గురించినటువంటి బాధ్యత కానీ, సంఘాన్ని గురించిన భారం కానీ, సంఘ క్షేమాన్ని గురించిన ఆలోచన కానీ చాలామందికి లేకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదో వచ్చాం, ఆరాధన చూసుకున్నాం, వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటారు కానీ ప్రేక్షకుల్లాగా ఒక పాత్ర పోషించి వెళ్ళిపోతారు కానీ సంఘంలో చాలామంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. నా మాటనండి, బైబిల్ చెప్తుంది, సంఘములో చేర్చబడిన నీవు, క్రీస్తు శరీరం అనే సంఘములో అవయవముగా అమర్చబడిన నీవు, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో గుర్తుపట్టి దేవుని కోసం నీవు క్రియ చేయాలి, మంచి పని చేయటానికి అంగీకరించాలి. ఆ తర్వాత ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని పోరాటాలు ఎదురవుతున్నా, ఎన్ని చెడ్డ మాటలని మీద పలుకుతున్నా, ఎంతమంది నిన్ను వెనక్కి లాగటానికి ప్రయత్నాలు చేయుచున్నా సరే, నువ్వు కష్టాలన్నిటిని భరిస్తూ, నిందలన్నిటినీ భరిస్తూ ఓపికతో భక్తి మార్గాల్లో నడిపించబడుతూ సహనము కలిగి దేవుణ్ణి వెంబడించే వ్యక్తివిగా ఉండాలి. ఎఫెస్సులో ఉన్నటువంటి విశ్వాసుల గురించి దేవుడే చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒకవేళ మీకు ప్రత్యక్షమై మీకు కనబడి మీతో మాట్లాడేటప్పుడు ఈ మాటలు చెప్పగలడా? ఒక్కసారి ఆలోచించండి. రక్షించబడి ఎంతకాలమైంది అనేది ప్రక్కన పెట్టండి, బాప్తిసం పొందేవా లేదా అన్నది ప్రక్కన పెట్టండి, పరిచర్య చేస్తున్నామా లేదా అన్నది ప్రక్కన పెట్టండి, సంఘం కోసం శ్రమ పడుతున్నామా లేదా, కష్టజీవుల్లాగా శ్రమ పడుతున్నామా లేదా అన్నది ప్రక్కన పెట్టండి. కానీ మీ జీవిత పయనంలో మీరు ఎంత కాలం నుంచి దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు, మీరు ఎంత కష్టపడి దేవుని కృపలో నిలిచి అనేకులకు స్ఫూర్తిదాయకంగా మార్చబడుతున్నారనే సంగతి ఒకసారి మీరు ఆలోచించాలి. మీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, క్రియలు దేవుడు చూస్తున్నాడు, మీ సహనాన్ని కూడా దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్ర. అంటే దీని అర్థం ఏంటంటే, సంఘ సహవాసములు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా సంఘం కోసం శ్రమ పడేవారిలాగా ఉండాలి, సంఘం నిమిత్తం కష్టపడేవారిగా ఉండాలి, స్వార్థ కోసం కష్టపడేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ స్వార్థ పరిచర్యలో, సంఘ పరిచర్యలో, సంఘ అభివృద్ధికి నువ్వు పడుతున్నటువంటి ప్రయాసలో ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా సరే ఓపికతో, ఓర్పుతో నీవు నిలిచి దేవుని కృపలో వర్ధిల్లాలి.
అలాంటి ఒక ఉన్నతమైన అనుభవాన్ని దేవుడు మీ అందరిలో చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. మరొక మాట అక్కడ రాయబడింది ఏంటంటే, నీవు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదును. అందరు జాగ్రత్తగానండి. 4వ ప్రాముఖ్యమైన విషయం, ఆ సంఘంలో దేవుడు మెచ్చుకుంటున్నటువంటి విలువైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటంటే, ఎఫెసు సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు అంటండి, ఆత్మీయులట, సహోదరులు, విశ్వాసులందరూ కూడా, క్రైస్తవులంతా కూడానట దుష్టులను పొరపాటున సహించట్లేదు, దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోవట్లేదు, దుష్టులతో సహవాసం చేయటం లేదు, అసలు దుష్టులంటే వాళ్ళకి గిట్టటం లేదు అని బైబిల్లో రాయబడింది. ఎవరు దుష్టులు? దుష్టుని యొక్క క్రియలు ఎలా ఉంటాయి? ఎందుకు దుష్టులతో సహవాసం చేయకూడదు? దుష్టులను సహించలేకుండా వీళ్ళు జీవిస్తుంటే దేవుడు సంతోషంతో వాళ్ళతో ఈ మాటలు మరలా చెప్తున్నాడు. దుష్టుల యొక్క క్రియలు ఎలా ఉంటాయో మీకు 1-2 మాటలు మీతో వివరంగా చెప్తానండి. జాగ్రత్తగా ఆ మాటలన్నీ గమనించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా. సామెతల గ్రంథం 25:5, రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి, రాజు ఎదుట నుండి, సంఘము ఎదుట నుండి, సంఘము మధ్యలో నుండి, నీ హృదయములో నుండి దుష్టుని ఆలోచనలను, దుష్టుని క్రియలను, దుష్టుని ఉద్దేశాలను తొలగించిన ఎడల నీతి వలన నీ సింహాసనం, నీ రాజ్యం, నీ సంఘం, నీ కుటుంబం, నీ ఆధ్యాత్మిక జీవితం స్థిరపరచబడుతుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే ఒక రాజు యొక్క రాజ్యం స్థిరపరచబడాలి, ఒక సంఘం స్థిరపరచబడాలి, ఒక సంఘములో ఉన్న విశ్వాసులు స్థిరపరచబడాలి, ఒక కుటుంబం స్థిరపరచబడాలి, ఒక ఆత్మీయుడి యొక్క ఆత్మీయ జీవితం పరిశుద్ధతలో, విశ్వాసములో, భక్తిలో, ప్రార్థనలో స్థిరపరచబడి దేవుని చిత్తానుసారంగా నడిపించబడాలి అనంటే దుష్టుని క్రియలను, దుష్టుని ఆలోచనలను పూర్తిగా తొలగించాలి. ఏమాత్రం సహించకూడదు, సమర్థించుకోకూడదు. పోనీలే, ఉన్ననీలే, ఉంటే ఉన్నారు అనుకోకుండా, వాళ్ళతో ఏకమైపోకుండా, వాళ్ళతో చేతులు కలపకుండా, దుష్టులను సహించకుండా, వాళ్ళను, వాళ్ళ క్రియలను, వాళ్ళ పద్ధతులను, వాళ్ళ ఆచారాలను, వారి అలవాట్లను పూర్తిగా తొలగిస్తేనే నీతి వలన మీ రాజ్యం, మీ కుటుంబాలు, మీ భక్తి జీవితం, మీ సంఘం స్థిరపరచబడి అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్ర. దుష్టుని క్రియలు ఎలా ఉంటాయి? ఎందుకు దుష్టుని క్రియలను మనం తొలగించాలి, దుష్టుల్ని సహించకుండా వాళ్ళని వెళ్ళగొట్టాలి అనంటే దైవజనుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యాల గ్రంథంలో చక్కని మాట తెలియపరుస్తున్నాడు. చదువుకుందాం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం. యూదులు మత్సరపడి పన్నిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు. ఇక్కడ తలలపైకి చూడండి. పని పాట లేని కొందరు దుష్టులు. నోదరి చెప్తారు ఒకసారి గట్టిగా. పని పాట లేని కొందరు దుష్టులు వాళ్ళని సమకూర్చారట. ఈ దుష్టులు, సమకూర్చబడిన దుష్టులు ఏం చేస్తారంటే పట్టణమెల్లా తిరుగుచు పట్టణములో అల్లర్లు సృష్టిస్తున్నారు, పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు, పట్టణాన్ని గందరగోళం చేస్తున్నారు, పట్టణంలో నెమ్మది లేకుండా చేస్తున్నారు, పట్టణంలో ప్రజలకు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా పట్టణాన్ని అల్లరిపాలు చేయటం, సంఘాన్ని అల్లరిపాలు చేయటం, సేవకులను అల్లరిపాలు
చేయటం, విశ్వాసులను అల్లరిపాలు చేయటం, యవనస్తుల్ని అల్లరిపాలు చేయటం, భక్తి పరులను అల్లరిపాలు చేయటం, స్వార్థ ప్రకటించే వారిని అల్లరిపాలు చేయటం చేస్తూ ఉన్నారు. ఈ అల్లరిపాలు చేసే ఈ గుంపు ఎవరు అని అంటే పని పాట ఏది ఉండదు. ఒక పని కానీ, ఒక ఉద్యోగం కానీ, ఒక నిర్దిష్టమైన వ్యాపారం కానీ, ఒక నిర్దిష్టమైన చేతి పని కానీ, జీవన సాధనమైంది ఏది ఉండదు. ఇంట్లో పెడితే తింటారు, ఆ తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే జలసా రాయుళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. ఇక అంతే, తిరుగుతూ ఉంటారు. వీళ్ళ డ్యూటీ ఒకటే, తినటం, పడుకోవటం, తిరగటం, తినటం, పడుకోవటం, తిరిగి పట్టణాన్ని అల్లరిపాలు చేయటం, ప్రజలని అల్లరిపాలు చేయటం, కుటుంబాలని అల్లరిపాలు చేయటం, భక్తి పరులను బజారుకి ఏడ్చటం. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మత్సరముతో, అసూయతో నిండుకొని అలాగూ చేస్తున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే యేసు ప్రభు చెప్తాడు, దుష్టుని కీడు నుండి తప్పించమని ప్రార్థన చేసుకోమన్న చోట, దుష్టుడు అన్న చోట పుట్టినోట్లు ఏమని రాస్తుందంటే కీడు అని రాసి ఉంటుంది. దుష్టులు చేసేది ఏంటంటే కీడే చేస్తూ ఉంటారు. ఈ దుష్టులు ఎల్లప్పుడూ వాళ్ళ మనసులో ఉండేది ఏంటంటే ఎదుటి వాళ్ళకి కీడు తలపెట్టాలి, ఎదుటి వాళ్ళని అల్లరిపాలు చేయాలి, ఎదుటి వాళ్ళని అవమానపరచాలి, ఎదుటి వాళ్ళకి నెమ్మది లేకుండా చెయ్యాలి అనేది వీళ్ళ యొక్క టార్గెట్, వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి దుష్టులనట ఈ ఎఫెసు సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, సంఘ కాపరి కానీ, సంఘ విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ, సంఘములో సభ్యత్వం పుచ్చుకున్నటువంటి ఏ ఒక్కరు కూడా దుష్టులను పొరపాటును కూడా సహించకుండా ఉన్నారట. దేవుని స్తోత్ర. దుష్టుల చేస్తున్నటువంటి వాళ్ళ క్రియలను సహించట్లేదు, వాళ్ళ అల్లర్లను సహించట్లేదు. పని చేసుకుని బతకొచ్చుగా, ప్రజల మీద పడి బతకకపోతే, ప్రజలను ఉద్ధరించకపోతే, అన్యాయంగా సంపాదించకపోతే, మోసాలు చేసి సంపాదించకపోతే, వాళ్ళనోళ్ళు ఏళ్ళనోళ్ళు కొట్టి, వాళ్ళని దొక్కి ఏళ్ళని దొక్కి పైకి రాకపోతే, కష్టపడి యథార్థ హృదయంతో పని చేసుకుని బతకొచ్చు కదరా అని నచ్చజెప్పే మనస్తత్వం కలిగిన వాళ్ళేనంట. కానీ పొర్రపోటున దుష్టులను సహించే గుణం వీరిలో లేనే లేదు. మరల వీళ్ళు సహనం కలిగిన వాళ్ళని దేవుడు చెప్పాడు, కానీ సహించే విషయాలు మాత్రమే సహిస్తారు. కానీ సహించకూడని కొన్ని విషయాలు, కొన్ని సంగతులు మాత్రం పొర్రపోటున ఎఫెసు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు సహించట్లేదు. ఎవరిని సహించట్లేదంటే దుష్టులను, దుష్ట క్రియలు చేయుచున్న వారిని, కీడు చేయుచున్న వారిని, అల్లరి చేయుచున్నటువంటి వారిని, పని పాట లేక గుంపుగూడి వ్యవహారాలు పెట్టుకుని ఎవరికి నష్టాన్ని కలిగించాలి, ఎక్కడ అల్లర్లకు ప్రారంభం కలిగించాలని ప్రయాసపడే వ్యక్తులను మనం పొర్రపోటున కూడా సహించకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యూదులు ఏం చేశారంటే మత్సరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టుల్ని సమకూర్చారట. వాళ్ళు వెళ్ళి పట్టణంలో అల్లర్లకు, గందరగోళాలకి తెరలేపారని బైబిల్లో చెప్తుంది. అయితే మనలో ఎటువంటి దుష్ట స్వభావాలు, కీడైన స్వభావాలు, ఎదుటి వాళ్ళను అల్లరి పాలు చేసే దుష్టక్రియలు పొర్రపాటున మనలో ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అల్లర్లు చేయొచ్చు చిన్న వయసులో, తెలిసి తెలియని వయసులో అల్లరి పాలు చేయకూడదు ఎవరిని. అల్లరి చేస్తున్నారంటే పిల్లలు, వాళ్ళు తెలియక, మైండ్ మెచ్యూరిటీ కాక అల్లర్లు చేస్తున్నారు, కేకలేస్తున్నారు అనుకుంటాం. కానీ ఎదుటి వాళ్ళని మనం అల్లరి పాలు చేయాలి, అవమానపరచాలని మనస్సు మనలో పొరపాటున ఉండకూడదు. అది ఎవరికి ఉంటుందంటే బైబిల్ అంటుంది దుష్టులకు మాత్రమే ఉంటుంది, దుష్టులకి మాత్రమే ఉంటుంది. కనుక మనం దుష్టులను పొరపాటున సహించకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ దుష్టుల్లో ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి కార్యం ఒక్కటి చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను అనగా తన క్రియలు చెడ్డవయును, తన సహోదరుని క్రియలు
నీతి గలవై ఉన్నందునని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ, కొంచెం గంభీరంగా 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇక్కడ పత్రిక రాస్తూ యోహాను అన్నాడు, మనలో ఏ ఒక్కరూ కయ్యను వంటి వారుగా ఉండకూడదు. రక్షించబడిన వారు, సంఘ సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మ సంబంధంగా ఎదుగుచున్నటువంటి వారు, క్రీస్తు శరీరం అనే సంఘములో అవయవాలుగా అమర్చబడిన వారు కయ్యను వంటి వారిగా ఉండకూడదు. ఎందుకయ్యా కయ్యను వంటి వారిగా ఉండకూడదని చెప్తున్నావు అనంటే, వాడు దుష్టుని సంబంధి. వాడు దుష్టుని సంబంధి. ఏం చేశాడు అనంటే, వాడు తన సహోదరుణ్ణి చంపేశాడు. ఎందుకు చంపాడు అనంటే, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగా ఉన్నందున వాడిని చంపాడట. అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దుష్టుల యొక్క క్రియలు చెడ్డగా ఉంటాయి. దుష్టుల యొక్క క్రియలు చెడ్డగా ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు చెడుగా ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలు చెడుగా ఉంటాయి. వాళ్ళ క్రియలు చెడుగా ఉంటాయి. వాళ్ళ యొక్క ఉద్దేశాలన్నీ చెడిపోయి ఉంటాయి. చెడిపోయి ఉంటే పర్లేదండి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా నీతిగా, భక్తిగా, విశ్వాసంగా, పవిత్రంగా, దేవునికి అంగీకార యోగ్యంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళ మీద అసూయతో, కోపముతో, వెక్కసముతో ఊగిపోతూ ఉంటారని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మీ జీవిత పయనంలో మీకంటే నీతిగా, మీకంటే విశ్వాసంలో, మీకంటే భక్తిగా, మీకంటే ప్రార్థనాపూర్వకంగా, మీకంటే పరిశుద్ధంగా, మీకంటే యథార్థంగా, మీకంటే నమ్మకంగా బ్రతుకుతున్న వారి మీద ఎప్పుడు అసూయ పట్టం కానీ, కోపపట్టం కానీ, వాళ్లకు కీడు చేయాలని ఉద్దేశం కానీ, వాళ్ళని అలర్పాలు చేయాలని ఆలోచనలు కానీ, వాళ్ళని చంపాలి, హతమార్చాలి, వాళ్ళని సంఘంలో లేకుండా దూరపరచాలని ఆ దుష్ట తలంపులు కానీ పొరపాటున మనలో ఉండకూడదు. బైబిల్ అంటుంది, ఎఫెసు సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లట దుష్టుణ్ణి సహించలేరు. దుష్టుణ్ణి సహించలేదు. దుష్టుని క్రియలను సహించలేకుండా నీతిగా ఉన్నారు, ఎంతో వైరాగ్యంగా ఉన్నారని సర్వశక్తిమంతుడైన దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాడు దేవుడు ఆ సంఘాన్ని గురించి. జాగ్రత్తగా తలపైకి ఎత్తి వినాలి. తాము అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకొనుచు అబద్ధమాడే వారిని పరీక్షించి వాళ్ళు అబద్ధీకులని నీవు కనుగొన్నావు. ఈ సంఘంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అనుభవం చెప్తున్నాను. తలపైకి ఎత్తి నన్ను చూడాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులంతా ఎంత ఉన్నతంగా ఎదిగారంటే, ప్రతి సేవకుడిని పరీక్షిస్తారు, ప్రతి సేవకుడి ఉపదేశాన్ని పరీక్షిస్తారు, ప్రతి సేవకుడు బోధించే బోధల్ని పరీక్షిస్తారు. పరీక్షించి వీళ్ళు నిజంగా అపోస్తుల్లా కాదా, వీళ్ళు నిజంగా ప్రతిష్ఠించబడిన వాళ్ళ కాదా, వీళ్ళు నిజంగా దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళ కాదా, వీళ్ళు ఆత్మల భారంతో సేవకొచ్చారా, ఆస్తుల సంపాదన కోసం సేవకొచ్చారా, దేవుని మహిమ కోసం సేవకొచ్చారా, తమకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటానికి సేవకొచ్చారా, సంఘ అభివృద్ధి కోసం సేవకొచ్చారా, వీళ్ళని వీళ్ళు డెవలప్ చేసుకోవటానికి, వీళ్ళని వీళ్ళు గణపరచుకోవడానికి సేవకొచ్చారా, అసలు వీళ్ళు అభిషేకించబడిన వాళ్ళేనా, లేదా అభిషేకం లేకుండా సేవ చేస్తున్నారా, వీళ్ళు ప్రతిష్ట కలిగిన వాళ్ళేనా, పిలుపు లేకుండా, ప్రతిష్ట లేకుండా, దర్శనం లేకుండా, ప్రత్యేకమైన జీవితం లేకుండా, అనుభవం లేకుండా సేవ చేస్తున్నటువంటి వాళ్ళ క్షుణ్ణంగా పరీక్షించేసేసి వీళ్ళు ఒరిజినలా డూప్లికేటా, వీళ్ళు నిజమైన సేవకులా లేకపోతే అబద్ధికులా, వీళ్ళు యథార్థంగా సేవ చేస్తున్నారా లేకపోతే అసత్యమైనటువంటి రీతిలో, మోసపుచ్చే రీతిలో ధనాపేక్షను కప్పిపెట్టే బోధలు చేస్తున్నారా అనేది క్షుణ్ణంగా భూతద్దం పెట్టి ప్రతి ఒక్కరిని పరిశీలించి యథార్థమైన సేవకులను గుర్తుపట్టి వాళ్ళని వెంబడించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళట. దేవుని స్తోత్ర. కొంతమంది మందిరానికి వస్తారా వాళ్ళ ఇంటి దగ్గర ఉండగా వాళ్ళ ఇంటికి ఏ బోధకుడు బైబిల్ తీసుకుని వచ్చినా సరే, వెల్కమ్ పాస్టర్,
వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్ అని అందరిని చక్కగా ఆహ్వానించి వాళ్ళ కుర్చీ వేసి లేదా మంచం మీద కొత్త దుప్పటేసి వాళ్ళు స్వీట్లు తింటే స్వీట్లు, హాట్లు తింటే హాట్లు, లేదంటే బిర్యానీ వాళ్ళకి ఇష్టమైతే అవి, వాళ్ళకి ఏది కావాలో గారెల్లోకి నాటుకోడి చికెన్ కావాలంటే గారెల్లోకి నాటుకోడి చికెన్ పెట్టి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేదానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. చూడండి, కొంతమందికి తెల్లబాట్లు వేసుకుని బైబిల్ తీసుకుని ఒక బ్యాగ్ తేలించుకోండి, వీడు బోధకుడు అనే పేరుంటే చాలండి, ఆ సేవకులు వస్తే చాలు అనుకుంటారు. ఆ సేవకుడు ఎలాంటి వాడు, వాడి వ్యక్తిత్వం ఎలాంటిది, వాడి జీవితం ఎలాంటిది, బోధ బాగా చేస్తారు కొంతమంది బోధకులు. లోతుగా వాక్యాన్ని బోధిస్తారు, మర్మాలు బోధిస్తారు, లోతైన సత్యాలు బోధిస్తారు. జీవితం అంతా రోతగా కంపు కొట్టిపోతూ ఉంటుంది. బాహ్యంగా కనిపించే జీవితం వేరు, వాళ్ళ ఆంతరంగిక జీవితం వేరు. నా మాటనండి, మీకు బోధ చేస్తున్న సేవకులు నిజమైన సేవకులా కాదా, దేవుని చేత ఏర్పరచబడిన సేవకులా కాదా, అపోస్తులులా కాదా, పరీక్షించి వాళ్ళ యొక్క యథార్థతను గుర్తుపట్టవలసినటువంటి బాధ్యత రక్షించబడిన మీకు అందరికీ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, వచ్చిన వాళ్ళందరినీ పరీక్షించి వీళ్ళు ఏం తింటున్నారు, వీళ్ళు ఏం బట్టలు కొనుక్కుంటున్నారు, వీళ్ళు షాపింగ్ మాల్కి వెళ్తున్నారా లేదా, వీళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, ఏ టయాల్లో వస్తున్నారు, ఎవరితో ఎలా సంభాషిస్తున్నారు, ఇవంతా పని పాటలు మానుకుని అన్నీ గమనించుకుంటా తిరిగి మీ జీవితాలను భ్రష్టు పట్టించుకోమని కాదు నేను చెప్పేది. ఆత్మ సంబంధమైనటువంటి సేవకులు మీరు ఇట్టే గుర్తుపట్టాలి. అన్నం ఉడికిందే లేదో అన్నం అంతా పట్టుకుని చూడాల్సిన అవసరం లేదు, 2 మెతుకులు పట్టుకుంటే తెలిసిపోద్ది. అలాగే ఒక సేవకుడిని ఒకసారి గమనిస్తే, ఒక సేవకుడి వర్తమానాన్ని ఒకసారి వింటే, ఒక సేవకుడిని నిలువెత్తన ఒక్కసారి కింద నుంచి పైకి ఒక్కసారి స్కాన్ చేసి చూస్తే అతని యొక్క జీవితం మీకు తెలిసిపోవాలి. అంత ఉన్నతమైన ఆత్మీయ స్థితికి ఎదిగినటువంటి సంఘం అట ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘం. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దైవ సేవకులు యేసన్న గారు ఎప్పుడు చెప్పేవారు ఏమనంటే, ప్రసంగాలు సంఘాన్ని మార్చవు కానీ ఒక సేవకుడి ప్రవర్తన సంఘంలో గొప్ప పరివర్తన కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వేటిని బోధిస్తున్నానో వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాను, వేటిని అనుసరిస్తున్నానో వాటిని బోధించడానికి ప్రయత్నం చేస్తాను. అలాంటి గొప్ప సేవకులు ఏ సహవాసంలో ఉన్నారో, ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘం అన్ని విషయాల్లో దీవించబడుతుంది, ఉన్నతంగా వర్ధలతుంది, దేవుని జ్ఞాపకాల్లో నిలిచి ఉంటుంది, దేవుని చేత అభినందించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరో చక్కని శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సంగతి నేను మీకు వివరంగా బాగా లోతుగా చెప్పాలని కోరుకున్నాను. జాగ్రత్తగా. ఈ సంఘం ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి నాయకులు కానీ, సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, సంఘ సభ్యులందరూ కూడా అంటండి, దేవుని నామము నిమిత్తము భారాలను భరిస్తున్నారట. స్వార్థ భారాన్ని భరిస్తున్నారు, సంఘ భారాన్ని భరిస్తున్నారు, ఆత్మల భారంతో నడిపించబడుతున్నారు. దేవుని కోసం కష్టపడి పని చేయాలి, దేవుని నిమిత్తం భారాన్ని భరించాలి, ఎన్ని శ్రమలనైనా భరించాలి, ఎన్ని నిందలనైనా భరించాలి అన్న ఒక దృక్పథం కలిగి దేవుని నామము నిమిత్తం ఎంత బరువులనైనా, ఎంతటి భారాన్నైనా భుజస్కంధాల మీద వేసుకుని గుండెల్లో నింపుకొని ఆ భారాన్ని భరిస్తూ, అయ్యో నేను మొయ్యలేకపోతున్నాను, నేను అలసిపోతున్నాను, నేను సొమ్మసిల్లిపోతున్నాను, నేను ఇంత బరువు నేను తట్టుకోలేకపోతున్నాను, దించేయండి, ఈ బరువు దించేయండి అని ఏ రోజు చెప్పలేదంటండి. ఏ రోజు ఆ సంఘ బిడ్డలు అలసిపోలేదట. దేవుడు స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు, నీవు నా నిమిత్తం, నా నామము నిమిత్తం భారం భరించావు, సంఘ భారం భరించావు, స్వార్థ భారం భరించావు, నిందల భారం భరించావు,
అవమానాలను భరించావు, శ్రమలను భరించావు, దూషణ మాటలు భరించావు, అన్నిటిని తట్టుకుని నిలబడ్డావు. అంత మాత్రమే కాదు, ఎంత భారం నీ మీదకి వస్తున్నా సరే ఏ రోజు నేను అలసిపోయానని కానీ, సొమ్మసిల్లిపోయానని కానీ, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నిలబడినని కానీ ఏ రోజు అనలేదని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి కొంతమంది ఓరక నలిసిపోతారు. కొద్దిగా ఒక గంట సేపు పరిచర్య చేసినా, ఒక గంట సేపు ప్రార్థన చేసినా, ఒక 2 గంటల సేపు దేవుని సందులో కూర్చుని దేవుని వాక్యాన్ని వినాలన్నా ఎంత అలసిపోతారంటే అంత అలసిపోతారు. ఆపసాపాలు పడతారు. పద్దాకా టైం చూసుకుంటూ ఉంటారు. పద్దాకా టైం ఎప్పుడు ముగిస్తాడు రా స్వామి అని అదే ఆలోచనలో ఉంటారు. ఓరక నలిసిపోతూ ఉంటారు కొంతమంది. ఈ సంఘ బిడ్డల గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు స్వయంగా. ఓ ఎఫెసు సంఘమా, నా నామము నిమిత్తం నువ్వు భారం భరించి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అలసిపోలేదని నేను ఎరుగుదును. అయితే సంఘంలో కొంతమంది అలసిపోతున్నారండి. వాళ్ళు అలసిపోవడానికి కారణం ఏంటి? ఎవరు అలసిపోతారు? అలసిపోయే వాళ్ళకి కలిగే నష్టాలు ఎట్లా ఉంటాయి? అలసిపోకుండా మనం భారం భరించే బిడ్డలుగా ఉండాలంటే ఏం చేయాలి అనే సంగతులు మీకు వివరంగా చెప్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వాక్యాలు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. తలల పైకి చూస్తారా? ఇక్కడ 3 గ్రూపుల ప్రజల గురించి రాయబడింది. మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా తలల పైకెత్తే నేను చెప్పే మాటలు వింటే మీకు అర్థమవుతూ ఉంటాయి. 3 గుంపుల ప్రజలు గురించిన సమాచారం ఇక్కడ రాయబడింది. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కోసం ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొంది పైకి ఎగురుతారు. వారు అలసిపోరు, అలయక నడుస్తారు, సొమ్మసిల్లక పరిగెత్తుతారు అనే చక్కని సమాచారం ఇక్కడ మీరు గమనిస్తారు. చూడండి, ఎవరు అలసిపోతున్నారు, ఎవరు సొమ్మసిల్లిపోతున్నారు, ఎవరు తొట్టిల్లిపోతున్నారు, ఎవరు అలయక పరిగెత్తుతున్నారు, ఎవరు సొమ్మసిల్లకుండా నడిచిపోతున్నారు, ఎవరు పైకి ఎగురుతున్నారు అనే సంగతులు మీరు గమనిస్తే ఇక్కడ 3 తరగతుల గురించి రాయబడింది. ఒకటి, బాలురు, అలయుదురు, సొమ్మసిల్లుదురు. నోదే చెప్పండి ఒకసారి గట్టిగా. బాలురు, అలయుదురు, సొమ్మసిల్లు. యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యవ్వనస్తులు నోరు తెరిచి చెప్పాలి గట్టిగా, తప్పక తొట్రిల్లుదురు. ఇక్కడ ఈ 3 విషయాలు మీకు వివరంగా చెప్తున్నాను చూడండి. బాలురు అంటే ఎవరు, యవ్వనస్తులు అంటే ఎవరు, అలయక పరిగెత్తుచు సొమ్మసిల్లక నడిచిపోతూ పైకి ఎగురుతున్నటువంటి వ్యక్తులు ఎవరో మీకు వివరంగా చెప్తాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. యోహాను తన పత్రిక రాస్తూ, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైన మాటలు చెప్పాడు. ఆ మాటలు చెప్తాను చూడండి. చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు రాయుచున్నాను. చిన్న పిల్లలు లేదా బాలికలు అంటే ఎవరు అనంటే ఆయన నామమును బట్టి పాపములు క్షమించబడిన వారు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడి యేసుక్రీస్తు నామం ద్వారా పాప క్షమాపణ నిశ్చయత పొంది పాపములో నుంచి విమోచించబడి పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళు, క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే బాలురు. అందరు జాగ్రత్తగా వినాలి. బాలురు యవ్వనస్తుల గురించి రాస్తూ అంటాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. దుష్టుణ్ణి, యవ్వనస్తులు ఎవరు అంటే బలవంతులు, దేవుని వాక్యం వారిలో నిలిచి ఉన్నది. యవ్వన బలం అంటే వాక్యంతో నింపబడిన అనుభూతి కలిగినటువంటి వ్యక్తులు.
చూడండి, పాపాలు క్షమించబడినటువంటి వారు, పాపములో నుంచి విమోచించబడిన వాళ్ళు, పాపాలు మానుకున్నటువంటి వాళ్ళు కూడా ఆత్మీయ జీవితంలో కొంతకాలం భారం భరించి అలసిపోతారంటండి, సొమసిల్లి పోతారట. వాక్యం చేత బలపరచబడి, వాక్యంతో బలవంతులుగా మార్చబడి, దుష్టుని క్రియలను జయించి విజయ పదంలో నడిపించబడుతున్నటువంటి ఆత్మ సంబంధులైనటువంటి వ్యక్తులు కూడా కొంతకాలం వాక్యాన్ని వెంబడించి ఒక శోధన రాగానే, ఒక అభ్యంతరం కలగగానే దేవునిలో నుంచి, దేవుని కృపలో నుంచి తొట్టిల్లిపోతున్నారు. బైబిల్లో రాసిన ఈ మాటని బేస్ చేసుకుని కొంతమంది కుర్రోళ్ళు వెర్రేషాలేస్తూ ఉంటారు. ఏమన్నా తెలుసా? యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదని దేవుని వాక్యములో వ్రాయబడింది. కాబట్టి యవ్వనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారు, ప్రేమలో పడతారు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తారు, చేయకూడని కార్యక్రమాలు చేస్తారు, కాళ్ళు చేతులు విరగొట్టించుకుంటారు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏం చేస్తారు? సుమలో లెక్క పెడతారు, కాటాకూడు లోటా సాంబార్ తాగుతారు అని రాస్తుంది. కాబట్టి యవ్వన ప్రాయంలో ఈ వయసులో చేసే అల్లరి, ఈ వయసులో వేసే ఏషాలు, ఈ వయసులో తిరిగే తిరుగులు తిరక్క ఎప్పుడు తిరుగుతామండి? యవ్వనస్తులు తొట్టిల్లిపోతారని బైబిల్ చెప్తుందని తొట్టిల్తా ఉంటాం, పడతా ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఏమని చెప్తారో తెలుసా? నీతిమంతుడు 7 సార్లు పడినా, ఏం చెప్పరు? 7 సార్లు పడినా ఇక వీళ్ళు పడతా ఉంటే దేవుడు లేపుతూ ఉంటాడు, వీళ్ళు పడతా ఉంటారు దేవుడు. ఇక దేవుడికి ఏం పని పాట లేదు. ఇక వీడు ఎప్పుడు పడతాడా అని కాసుకుని పడిందాకా చూసి ఆ తర్వాత లేపుకుంటూ వెళ్తామే ఇంక దేవుడి పని. ఏసాలన్నీ వేయటం, ఆ తర్వాత దేవుడు వాక్యంలో రాయబడిందని చెప్పుకోవటం. చూడండి ప్రియులారా, అయితే చూడండి, పాపాలు క్షమించబడిన వాళ్ళు అలసిపోతున్నారట. వాక్యములో బలవంతులుగా మార్చబడి దేవుని కొరకు శూరకార్యాలు చేసిన జయ వీరులు కూడా అలసిపోయి సొమసిల్లిపోతారంట. కానీ దేవుని కోసం ఎవరు కనిపెడతారో, దేవుని సన్నిధిలో ఎవరు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారో, దేవుని సన్నిధిలో దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, దేవుని కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ ఏమనుగ్రహించబడుతుందంటే నూతన బలం అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్ర. ఆ నూతన బలం పొందినటువంటి వాళ్ళండి పైకి ఎగురుతూ ఉంటారట. వాళ్ళు అలయక పరిగెత్తుతారు. పరుగు పందెంలో, ఈ రన్నింగ్ రేసులో, ఈ ఒక ఆత్మ సంబంధమైన పరుగులో ఎక్కడ ఎంత పరిగెత్తినా, ఎంత దూరం పరిగెత్తినా, దూరమునకు వ్యాపించి ఉన్న దేశానికి పరుగు ప్రారంభించి పరిగెత్తుతా ఉన్నారు. అదిగో ఆ పుణ్యక్షేత్రం, ఆ పరలోక రాజ్యం, నూతన యెరూషలేము పట్టణం కనబడుతుంది, దగ్గరకు వస్తుంది. ఆ యొక్క నూతన యెరూషలేములో అడుగు పెట్టేంత వరకు పరిగెత్తుతూనే ఉంటారు. ఈ పరుగులో కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నేను అలసిపోతున్నాను, నేను పరిగెత్తలేనిక, నేను నడవలేనిక, నేను నిలబడలేనిక, ఇక నేను చతికిలబడతాను, నేను పడిపోతాను అనకుండా నూతన బలముతో పైకి ఎగురుతూ నూతన ఉద్యమం, నూతన శక్తి, నూతన కృప పొందుకుని ఎగురుతూ ఉంటారట. వారు ఎన్నటికీ అలసిపోరు, ఎన్నటికీ సొమ్మసిల్లరు, ఎన్నటికీ తొట్టిల్లకుండా నూతన జీవముతో నడిపించబడుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎఫెసు సంఘాన్ని గురించి దేవుడు అంటున్నాడు, ఓ ఎఫెస్సులో ఉన్న సంఘమా, నీ పాపాలు క్షమించబడ్డాయి, మీరు వాక్యంలో బలవంతులుగా మార్చబడ్డారు. కానీ మీరు అలసిపోలేదు, తొట్టిల్లలేదు, సొమ్మసిల్లిపోలేదు. నా నామము నిమిత్తం ఎంత భారాన్నైనా భరించడానికి, ఎన్ని నిందలనైనా భరించడానికి, ఎన్ని పోరాటాలైనా సహించడానికి మీరు సమ్మతించారు. నేను మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడు. వీళ్ళల్లో అలసిపోకుండా ఆత్మీయ యాత్రలో ఉజ్జీవంగా ఉల్లాసంగా పరిగెత్తడానికి గల కారణం ఏంటంటే దేవుని మీదే వీళ్ళ గురి, దేవుని మీదే వీళ్ళ లక్ష్యం, దేవుని మీదే వీళ్ళ యొక్క ఆశలు. కానీ లోకం వైపు కానీ, లోక సంబంధమైనటువంటి వ్యామోహాల వైపు కానీ పొర్రపోటున వీళ్ళ దృష్టి మళ్ళించలేదు. దేవుని స్తోత్ర. ఇంకో మాట కూడా చదవండి, యెషయా గ్రంథం 57:10. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడి
ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు. చూడండి, అందరు తలపైకి చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, దూర ప్రయాణం చేస్తున్నారట, బహుగా ప్రయాసపడి ప్రయాణం చేస్తున్నారు. ఈ దూర ప్రయాణం చూడండి, పరలోక రాజ్యాన్ని గురించి యెషయా గ్రంథంలో రాసిన మాట ఏంటంటే, బహు దూరమునకు వ్యాపించి ఉన్న దేశాన్ని నీవు కనుగొంటావు, అలంకరించబడిన రాజుని నీవు కన్నులారా చూస్తావని రాసి ఉంటుంది. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి, నూతన యెరూషలేము పట్టణానికి మనం దూర ప్రయాణం చేస్తున్నాం. ఈ దూర ప్రయాణంలో ఎంతో ప్రయాస, మార్గాయాసం చేత మనం ప్రయాసపడుతున్నాం, పోరాడుతున్నాం, మొత్తం మీద ఓపికతో ఈ ప్రయాణంలో ముందుకి కొనసాగుతున్నాం. కానీ ఏ రోజు కూడా అమ్మో ఈ ప్రయాణం నాకు అసాధ్యం, ఇంత దూర ప్రయాణం నేను చేయలేను, నేను నడవలేను, నేను పరిగెత్తలేను, ఆ రాజ్యంలో అడుగుపెట్టేంత వరకు ఓపికగా ఈ భక్తి చేయలేను, ఈ పోరాటాలు సహించలేను, ఈ నిందల్ని భరించలేను, ఈ అవమానాలని తట్టుకోలేను, ఈ వ్యాధుల్ని భరించలేను అని నువ్వు ఎన్నడూ అనుకోలేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు బలం తెచ్చుకున్నావు గనుక నీవు సొమ్మసిల్లలేదు, అలసిపోలేదు. దేవుని స్తోత్ర. కొంతమంది విశ్వాసుల జీవితాల్లో అమ్మో ఈ భక్తి చేయటం నాకు అసాధ్యమండి, పరిశుద్ధంగా బ్రతకటం అసాధ్యమండి, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి బ్రతకటం అసాధ్యమండి, ఓపికతో ఓర్పుతో జీవించి దేవుని కోసం ఫలించడం అసాధ్యమండి, నా వల్ల కావట్లేదండి, నేను యథార్థంగా జీవించలేకపోతున్నానండి, నమ్మకంగా జీవించలేకపోతున్నానండి, ఆఖరి శ్వాస వరకు సహవాసంలో నిలుస్తానో నిలబడలేనో అని భయం కలుగుతుందండి అప్పుడప్పుడు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నా మాటనండి పిల్లరా, మీరు ఎన్నడూ కూడా అసాధ్యము అని అనుకోకుండా, అలసిపోకుండా, ఎంత ప్రయాసపడినా, ఎంత భారాన్ని మీరు భరిస్తున్నా సరే అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, ఆగిపోకుండా, అసాధ్యమని అనుకోకుండా మీరు నూతన బలముతో నడిపించబడాలనంటే దేవుని కోసం ఎదురు చూడాలి. సదాకాలం మీరు దేవుని మీదే గురి నిలపాలి. దేవునికి స్తోత్ర. ఎఫెసు సంఘములో ఉన్న దేవుని పిల్లలండి సదాకాలం దేవుడి మీదే గురి నిలిపారు. అందుకని దేవుడి నిమిత్తం ఎలాంటి భారాన్నైనా భరించడానికి సహృదయంతో సమ్మతించి తమ హృదయాలను విశాలపరుచుకుని దేవుని కోసం అన్నిటిని ఓపికతో భరించి సహించి తట్టుకుని నిలబడ్డారని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఈ ఎఫెసు సంఘంలో దేవుడు మెచ్చుకున్నటువంటి చివరి అంశం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. తలపైకి చూడండి, దేవుడు అన్నాడు ఈ ఒక్కటి నీలో ఉన్నది, ఈ ఒక్కటి నీలో ఉన్నది. అదేంటో తెలుసా? నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచు ఉన్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగానండి, నికోలాయితుల క్రియలు ఎఫెస్సులో ఉన్నటువంటి విశ్వాసులు, సేవకులు అందరూ కూడా ద్వేషించారట. దేవుడు కూడా వాటిని ద్వేషించి అసహించుకున్నాడని దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి నికోలాయితుల క్రియలంటే ఏంటి? నికోలాయితుల బోధలంటే ఏమిటి? అసలు ఈ నికోలాయితు అనేవాళ్ళు ఎవరు అనే వివరాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక్క చోట నికోలాయితు అనే పేరు మీకు కనిపిస్తుంది. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 5వ వాక్యంలో చివరి భాగంలో యోధా మత ప్రవిష్టుడును అంత్యోకయవాడునగు నికోలాసు అనే వ్యక్తి మీకు కనబడతాడు. తలల పైకి చూడండి, మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. నికోలాయితుల క్రియలు ద్వేషించారు ఈ సంఘం అని రాసి ఉంది. అసలు నికోలాయితు అంటే ఎవరు, ఆ నికోలాయితులు ఎవరు, వాళ్ళ క్రియలు ఏంటో మీకు వివరంగా చెప్పి నేను ముగిస్తాను. అందరి తలపైకి ఎత్తునని గమనించాలి. సంఘం విస్తరిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో
సంఘములో ఉన్నటువంటి విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారు అనే ఒక అభియోగం సంఘంలో తలెత్తింది. అప్పుడు అపోస్తులు అన్నారు, మేము ప్రార్థన మేమే చేసి, వాక్య పరిచర్య మేమే చేసి, రొట్టెలు మేమే పంచి, భోజనాలు మేమే వడ్డించి, అన్ని కార్యక్రమాలు మేము చేయటం కొంచెం భారంగా ఉంది. కాబట్టి మీలో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిని, విశ్వాసంతో నిండుకున్న వారిని, మంచి పేరు కలిగినటువంటి వారిని 7 ఏర్పరచుకుని మీరు మా మధ్యలో గనక తీసుకొస్తే మేము ప్రార్థన చేసి వాళ్ళని ఈ పంచిపెట్టే కార్యక్రమాలు చేయటానికి, ఈ రొట్టెలు పంచడానికి, భోజనాలు వడ్డించడానికి, వచ్చే విశ్వాసులను పై విచారణ చేయటానికి నియమించుతాం అని చెప్పినప్పుడు ఆనాటి విశ్వాసుల సముదాయములో నుండి ఒక్క 7 పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని, మంచి పేరు కలిగి, మంచి భక్తి కలిగి, ఆత్మ వైరాగ్యం కలిగి, శుద్ధ మనసుతో పంచి పెట్టగలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల్ని 7 నియమించుకున్నారు వాళ్ళు. ఆ 7 ఒక వ్యక్తి ఎవరు అనంటే యూదుల మత ప్రవిష్టుడు, అంత్యోకయవాడైనటువంటి నికోలాసు. నికోలాస్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రజల మీద జయమొందినవాడు అని అర్థం. నికోలాసు అనే మాటకి ప్రజల మీద జయమొందినవాడు అని అర్థం. ఈ నికోలాసు అనేది గ్రీకులో 2 పదాల కలయిక. నెకో లాస్ అనే 2 పదాల కలయిక. నెకో అనగా జయమొందుట, లాస్ అనగా ప్రజలు అని అర్థం. ప్రజల మీద జయమొందినవాడు అని పేరుగాంచిన నికోలాసు రక్షించబడిన ప్రారంభంలో చాలా మత ప్రవిష్ట కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసంతో నిండుకున్నటువంటి వ్యక్తి, మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసములో బలం కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదండి, శుద్ధ మనసుతో, యోగ్యమైనటువంటి హృదయంతో, అందరికీ సమానంగా పక్షపాతం లేకుండా ఆహారాన్ని పంచిపెట్టినటువంటి వ్యక్తి. అయితే కాలక్రమములో ఈ నికోలాస్ అనే వ్యక్తి ఏమైపోయాడంటే మత భ్రష్టుడైపోయాడు, విశ్వాస భ్రష్టుడైపోయాడు. సత్యవాక్యానికి భిన్నమైనటువంటి బోధని బోధించే వ్యక్తిగా మారిపోయి సంఘాన్ని గందరగోళం చేసి తన బోధతో సంఘాన్ని కలిపి చెరపటం మొదలుపెట్టేశాడు. ఆ చివరికి తన కల్పితమైనటువంటి బోధతో, భిన్నమైనటువంటి బోధతో, అసత్యమైనటువంటి బోధలతో, దుర్బోధలతో సేవకుల్ని చెడగొట్టి, సంఘాన్ని చెడగొట్టి, విశ్వాసుల మధ్యలో చీలికలు తీసుకొచ్చాడు. అందుకని ఈ సంగతిని దైవజనుడైనటువంటి పౌలు మిలేతు అనే ఒక ప్రాంతానికి వచ్చి ఎఫెస్సు నుంచి సంఘ పెద్దలను పిలిపించుకుని ప్రవచన రీతిగా వాళ్ళతో చెప్పాడు, ఇదిగో 3.5 సంవత్సరాలు నేను మీ మధ్యలో ఉండి పరిచర్య చేశాను. ఎఫెస్సు పట్టణమా, సంఘమా, ఆలకించండి, మీ మధ్యలో ఉండి సేవ చేశాను. నేను మీ మధ్యలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకి వచ్చి మీ మధ్యలో బయలుదేరతాయి. వాళ్ళు మందను కనికరించరు, వాళ్ళు వంకర మాటలతో మీలో అనేకుల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతారు అని హెచ్చరించాడు. ఎవరు ఈ క్రూరమైన తోడేళ్ళు? ఎవరు మందని కనికరించని తోడేళ్ళు? ఎవరు వంకర మాటలతో సంఘాన్ని తమ వెంట ఈడ్చుకొని వెళ్ళే ఈ తోడేళ్ళంటే ఎవరో కాదండి, వాళ్ళే నికోలాయితులు. వాళ్ళు ఎవరండి? నోరుతో చెప్పాలి గట్టిగా, ఎవరాళ్ళు? వీళ్ళు మందని కనికరించరు, సంఘాన్ని కనికరించరు. సంఘం మీద కనికరం, కటాక్షం, దయ, ప్రేమ, వాత్సల్యత అనేవి కనుపరచకుండా హృదయ కాఠిన్యముతో వీళ్ళు ప్రవర్తిస్తారు. సంఘం మీద ప్రభువులుగా వీళ్ళు
ఉండి పాలించడానికి ఇష్టపడతారు, కానీ మందకి మాదిరికరంగా నడుచుకోరు. ప్రభువుల్లాగా అజమాయిషి చేయటం, పెత్తనదారి వ్యవస్థను స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ సంఘంలో మందకి మాదిరికరంగా ఉండాలి. మాటలో, విశ్వాసములో, పవిత్రతలో, యథార్థతలో నమ్మకంగా మాదిరికరంగా ఉండాలన్న ఆలోచన వీళ్ళకి ఉండనే ఉండదు. వీళ్ళు సంఘాన్ని, మందని, మహిమగలిగిన సంఘాన్ని కనికరించరు. కఠినమైన మాటలు, వంకర బోధలు, కల్పించబడిన బోధలు, సత్యానికి భిన్నమైన బోధలు చేసి సంఘాన్ని కలిపి చెరిపేస్తారు. తమ వెంట సంఘాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతారు బలవంతంగా అని ఆ ఎఫెస్సులో ఉన్న సంఘ పెద్దలకి ప్రవచన రీతిగా దైవజనుడు పౌలు హెచ్చరించినట్లుగా మనం బైబిల్లో చదువుకుంటాం. ప్రియులారా, ఎఫెసు సంఘాన్ని గురించి ప్రభు అంటున్నాడు, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. అసలు నికోలాయితుల క్రియలు అంటే ఏంటి? ఈ చెడిపోయినటువంటి వాళ్ళు, దుర్బోధతో నిండినటువంటి వాళ్ళు, మత భ్రష్టులైనటువంటి వాళ్ళు బోధించే బోధ, వాళ్ళు అనుసరించే క్రియలు ఏంటో చెప్తాను చూడండి. నికోలాయితుల క్రియలు అంటే అవేదో పెద్ద క్రియలేం కాదు. ఏంటంటే, ఒక వ్యక్తికి పాపం చెయ్యొద్దు అని వాక్యాన్ని బోధించే ముందు నువ్వు ఆ పాపం చేసి ఆ పాపం యొక్క అనుభూతి ఎలా ఉంటుంది, ఆ పాపంలో ఉన్న మాధుర్యం ఎలా ఉంటుంది, ఆ పాపం వల్ల కలిగే సుఖం ఎలా ఉంటుంది, ఆ పాపం ద్వారా కలిగే నష్టం, ఆ పాపం ద్వారా వచ్చే కీడు, ఆ పాపం ద్వారా వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ముందు నువ్వు తెలుసుకోవాలి. పాపము నువ్వు జరిగించి దాన్ని అనుభవించి ఆ తర్వాత మానుకొని ఆ తర్వాత పాపాన్ని గురించి నువ్వు మాట్లాడాలి, కానీ నీకు అనుభవం లేకుండా మాట్లాడకూడదు అని ప్రజలని భ్రమపరిచే బోధలు, మాయ చేసే బోధలు, లోకవైపు ఆకర్షించే బోధలు చేసినటువంటి మత భ్రష్టుడు, దుర్బోధతో ఆది సంఘాన్ని కలవరపరిచినటువంటి వ్యక్తి ఈ నికోలాస్ అనే వ్యక్తి. నికోలాయితులు అనే ఆ నికోలాస్ అనుచరులు. అయితే ఎఫెసులో ఉన్న వాళ్ళు అంటండి, ఆ నికోలాయితుల క్రియలను పూర్తిగా ద్వేషించారట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. అందరికంటే చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు మీతో చెప్పాను ఎఫెస్ సంఘాన్ని గురించి. ఎఫెస్సు సంఘం అంటే ప్రేమను వదిలిపెట్టినటువంటి సంఘం అని, సంఘము అంటే శరీరమనే క్రీస్తు సంఘమని, శరీరమనడి క్రీస్తు సంఘమని, ఆ తర్వాత దూతలు అంటే అపోస్తులు లేదా నియమించబడిన నాయకులు, సంఘ కాపర్లు అని. ఆ సంఘానికి దేవుడు ప్రత్యక్షమైనటువంటి రీతిని మనం నేర్చుకున్నాం. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్నాడు అని, దేవుడు ఆ సంఘాన్ని అభినందించినటువంటి విధానం, ఆ సంఘాన్ని అప్రిషియేట్ చేసినటువంటి రీతి, ఆ సంఘంలో ఉన్న 7 మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. 1, క్రియలు బాగున్నాయి, సంఘం కోసం కష్టపడ్డారు. 3, సహనం కలిగినటువంటి వాళ్ళు. 4, దుష్టుల్ని సహించలేని అనుభవం కలిగిన వాళ్ళు. 5, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పేవారిని పరీక్షించి వాళ్ళు అబద్ధికులని కనుగొన్నటువంటి వారు. 6, దేవుని నామము నిమిత్తం భారం భరించి ఎన్నడూ అలసిపోయినటువంటి సంఘం. 7, నికోలాయితుల క్రియలను ద్వేషించినటువంటి వారు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ అంశం తప్పు. ఎఫెస్సులో ఉన్న తప్పు. ఎఫెస్సులో ఉన్న తప్పు చదువుకుందాం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తలలో పైకెత్తి చూడండి. 7 మంచి విషయాలు ఉన్నాయి కదా, ఎంతసేపు పొగిడాడు కదా, ఎంతసేపు మెచ్చుకున్నాడు కదా, ఎంతసేపు వారిని అప్రిషియేట్ చేశాడు కదా. ఒక్క తప్పు, ఒక్క లోపం, ఒక్క బలహీనతని
సమర్థించుకొని కప్పిపెట్టుకుని కనబడలేలే అన్నట్టుగా వదిలిపెట్టొచ్చు కదా. వదిలిపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదండి. అగ్నిజ్వాల నేత్రాలు కలిగినటువంటి దేవుడు ఆ సంఘం ఎలాంటి ప్రమాదాల్లో ఉందో, ఎలాంటి లోపములతో నడిపించబడుతుందో గుర్తుపట్టి ఆ లోపాన్ని, ఆ తప్పుని వాళ్ళకు తెలియపరిచినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఆ సంఘంలో ఉన్నటువంటి తప్పు, ఆ సంఘం మీద దేవుడే స్వయంగా మోపుతూ ఉన్నటువంటి తప్పు, ఆ సంఘం మీద దేవుడే నిలుపుతూ ఉన్నటువంటి తప్పు ఏమిటి అని అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. పోగొట్టుకోవటం కాదు. పోగొట్టుకోవటం వేరు, వదిలిపెట్టడం వేరు. వదిలిపెట్టడం అంటే ఇంటెన్షనల్గా, కావాలనే, హృదయపూర్వకంగా వదిలిపెట్టం. పోగొట్టుకోవటం అంటే మనకు తెలియకుండా పర్సు పడిపోద్ది, మనకు తెలియకుండా డబ్బులు పడిపోతాయి, మనం తెలియకుండా మన వస్తువులు ఎక్కడైనా పడిపోతాయి. మనం తెలియకుండా పోగొట్టుకుంటే దాన్ని పోగొట్టుకోవటం అంటారు. తెలిసి వదిలిపెడితే దాన్ని వదిలిపెట్టారు అని అంటారు. చూడండి ప్రియులారా, ఇంటెన్షనల్గా, కావాలనే, హృదయపూర్వకంగా వీళ్ళు వారిలో ఉన్నటువంటి ఆది ప్రేమ, తొలి ప్రేమ, మొదటి ప్రేమని వాళ్ళు వదిలేశారట. దేవుడు అంటున్నాడు, నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో చాలామంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. మేము ఓసన్న మందిరానికి వెళ్తామని ఘనంగా చెప్పుకుంటారు. ఈ సంఘం కోసం ఎన్నో మంచి క్రియలు చేశారు, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహించారు, ఎంతోమంది దుష్టుల్ని సహించారు, ఎన్నో భారాలు భరించి అలసిపోకుండా నడిపించబడుతున్నారు. నికోలాయితుల క్రియలను కూడా ద్వేషించారు. యథార్థమైనటువంటి అపోస్తుల బోధ కోసం ఎదురు చూస్తా నడిపించబడుతున్నారు. అయినా మీలో ఒక తప్పు కనబడుతుంది. ఏంటంటే, మీలో చాలామంది రక్షించబడిన ఆరంభంలో ఉన్నటువంటి మొదటి ప్రేమని వదిలిపెట్టేశారని దేవుడే తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో చేయాల్సిన పనులు చెప్తున్నా, జాగ్రత్తగానండి. భక్తి కలిగిన వాళ్ళకి ఎఫెస్సి పత్రిక అని ఒక పత్రిక ఉంది బైబిల్లో. ఏ పత్రిక అండి? నోరు తెరిచి చెప్పండి గట్టిగా. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి దాంట్లో? 6 అధ్యాయాలు ఉంటాయి. చెప్పండి గట్టిగా, ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ప్రతి అధ్యాయములో ప్రేమను గురించి అద్భుతమైనటువంటి సత్యాలు రాసి ఉంటాయి. అద్భుతమైన సత్యాలు. ఎఫెస్సి సంఘం ప్రారంభంలో ఎలాంటి ప్రేమ కలిగి ఉందో చెప్తాను. బైబిల్లో రాసిన మాటలే చెప్తాను, బయటికి వెళ్లకుండా అందరు జాగ్రత్తగానండి. ఎఫెస్సి సంఘం ఆరంభంలో ప్రేమలో వేరుపారి స్థిరపరచబడిన సంఘం. నోరు చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి, గట్టిగా అందరూ. ప్రేమలో వేరుపారి స్థిరపరచబడిన సంఘం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి కలిగిన సంఘం. చెప్పండి ఒకసారి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి కలిగిన సంఘం. మరో చక్కని మాట, ప్రేమతో ఒకనిని ఒకడు సహించిన సంఘం. ప్రేమతో ఒకనిని ఒకడు సహించిన సంఘం. మరో చక్కని మాట, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండుటకు ఎదిగిన సంఘం. దేవుని స్తోత్ర. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదిగిన సంఘం. ఇంకా వివరంగా రాయబడిన మాట, శాశ్వతమైనటువంటి ప్రేమతో యేసుక్రీస్తును ప్రేమించి కృప పొందిన సంఘం. దేవునికి స్తోత్ర. ఇంత ప్రేమలో వేరుపారిన సంఘం, ప్రేమలో స్థిరపరచబడిన సంఘం, జ్ఞానానికి మించిన ప్రేమను తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి సంఘం, అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండుటకు ప్రేమలో ఎదిగినటువంటి సంఘం, ప్రేమతో సహించిన సంఘం, ప్రేమలో
స్థిరపడి శాశ్వతమైనటువంటి ప్రేమను కలిగి నడుచుకున్నటువంటి సంఘం. ఇంత ఉన్నతమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి ప్రేమ, యథార్థమైనటువంటి ప్రేమ, నిష్కలంకమైనటువంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి ప్రేమ, పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకున్నటువంటి ఈ ఎఫెసు సంఘాన్ని గురించి దేవుడు అన్నాడు, అయ్యో ఎఫెసు సంఘమా, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఇంకొక మాటలో చెప్పాలంటేనండి, మొదట్లో ఎలాంటి ప్రేమ కలిగి ఉంది ఎఫెసు సంఘం అంటే, గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మాటలో చెప్పేస్తున్నాను. మొదట్లో ఎలాంటి ప్రేమ అంటే, సత్యముతో క్రియతో ప్రేమించిన సంఘం ఎఫెసు సంఘం. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, మాటలతో నాలుకతో ప్రేమించే సంఘంగా మారిపోయింది. ప్రేమ పైపైన పూతల్లాగా, తీయటి పూతల్లాగా మాటల్లో, ప్రవర్తనలో, క్రియల్లో కనబడుతుంది. కానీ మొత్తం జీవితం అంతా కూడా వేషధారి తనంతో నడిపించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది ప్రేమ తొలగిపోయింది ఎఫెసు సంఘంలో. లవ్లెస్ చర్చిగా, ప్రేమను వదిలిపెట్టిన సంఘంగా, ప్రేమ లేని సంఘంగా, ప్రేమ లోపించిన సంఘంగా మారిపోయిందని దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఈ ప్రేమలో రెండు రకాలు. ఒకటి లవింగ్ గాడ్, లవింగ్ వన్ అండ్ అనదర్. మొదట దేవుణ్ణి ప్రేమించిన సంఘం, ఆ తర్వాత సంఘంలో ఒకరిని ప్రేమించిన సంఘం, పొరుగు వారిని ప్రేమించిన సంఘం, సంఘ సభ్యులందరినీ ప్రేమించిన సంఘం. చూడండి పిల్లరా, రక్షించబడిన ప్రతి ఒక్కరూ, దైవ సేవకులైనా, విశ్వాసులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, ప్రతి ఒక్కరూ సంఘంలో మనం మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని యథార్థంగా ప్రేమించాలి, నిష్కపటంగా ప్రేమించాలి, స్వచ్ఛమైన హృదయంతో ప్రేమించాలి, ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమించాలి, శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని స్తోత్ర. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెప్తూ అంటాడు, అరణ్య ప్రదేశములోను, విత్తనములు వెయ్యదగని ప్రదేశములలోను నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ప్రారంభంలో ఇశ్రాయేలీయులు అంటండి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, సర్వభౌమాధికారం కలిగిన దేవుణ్ణి అట అరణ్యములో కూడా వెంబడించారట, అరణ్యములో కూడా ప్రేమించారట, విత్తనములు వెయ్యదగని స్థలాల్లో కూడా ప్రేమించారు. గోతులు కలిగినటువంటి స్థలములో, ఎడారి ప్రదేశాలలో, జనసంచారం లేని ప్రాంతాలలో, ఎటువంటి వసతులు లేనటువంటి, సదుపాయాలు సౌకర్యాలు లేని పరిస్థితుల్లో కూడా, దేవా నీ ఉంటే చాలయ్యా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, కరువైన, వ్యాధైన, బాధైన, ప్రాణం పోయే పరిస్థితులైనా నిన్ను ప్రేమించకుండా ఉండలేను. నిన్ను ప్రేమిస్తూనే నీ మీద ఆనుకుంటూనే నా జీవితాన్ని నేను ముగించాలనుకుంటున్నానయ్యా. నిన్ను ప్రేమించలేని జీవితం కాదయ్యా, నిన్ను ప్రేమిస్తూనే నా జీవితాన్ని కొనసాగిస్తానని అన్ని పరిస్థితుల్లో, అనుకూలమైన, ప్రతికూలమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బందులైన, సమృద్ధి అయిన, ఆకలి మంటలతో అల్లాడుతున్న, కడుపు నిండా సమృద్ధిగా భోజనం చేసిన పరిస్థితుల్లో ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే క్రీస్తును ప్రేమించి, క్రీస్తు కోసం నిలబడి, క్రీస్తుని వెంబడించి తన ప్రేమను చాటుకున్నటువంటి సంఘముగా ప్రారంభములో ఎఫెసు సంఘం ఉంది. ఇప్పుడు దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది, ఇప్పుడు ఉద్యోగం మీద ప్రేమ పెరిగింది, పిల్లల మీద ప్రేమ పెరిగింది, డబ్బు మీద ప్రేమ పెరిగింది, ఇల్లు వాకిలి మీద ప్రేమ పెరిగింది, సుఖభోగాల మీద ప్రేమ పెరిగింది, బంధువర్గం మీద ప్రేమ పెరిగింది, పదవుల మీద ప్రేమ పెరిగింది, ఆధిక్యతల మీద ప్రేమ పెరిగింది, అధికార వ్యామోహాల మీద ప్రేమ పెరిగింది. దేవుని మీద ప్రేమ క్రమక్రమంగా అధోపాతాళానికి దిగజారిపోయింది. ఒకప్పుడు సేవకుల్ని ఎంతో ప్రేమించినటువంటి సంఘం, సేవకుల కోసం త్యాగం చేసిన సంఘం, ప్రాణాలు ఇవ్వటానికి కూడా ఇష్టపడిన సంఘం,
విశ్వాసుల్లో బలహీనమైన వారిని సంరక్షించడానికి, విశ్వాసులకు త్యాగాలు చేయటానికి, విశ్వాసులకు భారాలను భరించడానికి, ఆదుకోవటానికి, సహాయం చేయటానికి, ప్రార్థించడానికి, వాళ్ళకి చిన్న బాధ వచ్చినా మేమున్నామని వెన్నుతట్టి విశ్వాసులను ప్రోత్సహించి వాళ్ళ సమస్యలో నుంచి, శ్రమల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి బయటపడేంత వరకు ఏ రకమైన సహాయం వారికి అవసరమో ఆ రకమైన సహాయం చేసి ఆదుకొని అండగా నిలబడిన సంఘం ఇప్పుడు విశ్వాసులకు కష్టాలు వస్తే, బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే, శోధనలు వస్తే, రోగాలు వస్తే, ఆర్థికంగా చితికిపోయి కృంగిన స్థితిలో ఉంటే పట్టించుకోనటువంటి పరిస్థితి, పలకరించని పరిస్థితి, పరామర్శించడానికి కూడా వెళ్ళని దౌర్భాగ్య స్థితి దిగజారిపోయింది ఎఫెసీ సంఘం. ఒకవేళ మన సంఘంలో కూడా మీరు కూడా ఒకవేళ దేవుని ప్రేమ కోల్పోయి, దేవుణ్ణి సరిగా ప్రేమించలేక, తోటి విశ్వాసుల్ని, దేవుని రూపంలో ఉన్నటువంటి విశ్వాసం సరిగా ప్రేమించలేక, భార్యని సరిగా ప్రేమించలేవు, పిల్లల్ని సరిగా ప్రేమించలేవు, భర్తని సరిగా ప్రేమించలేవు, అత్తమామల్ని ప్రేమించలేరు, ఆత్మ సంబంధులైన సహోదరుల్ని ప్రేమించలేరు, సేవకుల్ని ప్రేమించలేరు, సేవకుల్ని ఎట్టంటే అట్లా మాట్లాడే స్థాయికి దిగజారిపోయారు. ఎందుకో తెలియదు. మొదట్లో సేవకులంటే ఎంత ప్రేమ, ఉద్యమ ప్రార్థన జరుగుతుంటే, సువార్త కూడికలు జరుగుతుంటే, సంఘ ఆరాధన జరుగుతుంటే, పరిశుద్ధాత్మ కనిపెట్టే కూటాలు జరుగుతుంటే, శ్రేల కూటాలు జరుగుతుంటే గుంపులు గుంపులుగా వచ్చి మందిరంలో పడి ప్రార్థనలు చేసేవాళ్ళు, ఆత్మతో నింపబడి దేవుని మందిరంలో పొరలాడి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, చప్పట్లు కొడుతూ నాట్యమాడుతూ మైమార్చి పరవశించేవాళ్ళు. ఏమైపోయింది? మీ వైరాగ్యం, మీ భక్తి, మీ విశ్వాసం, మీ ఆసక్తి, మీలో ఉన్నటువంటి ఆ రోషం చాలామంది జీవితాల్లో మొదటి క్రియలు కనబట్టలేదండి, ఆ మొదటి భక్తి కనబట్టలేదండి, మొదటి ఆసక్తి కనబట్టలేదండి. ఏదో యాంత్రికమైన భక్తి, ఏదో వచ్చారు, బ్రదర్ ప్రార్థన చేస్తాడు, ముగ్గురు బ్రదర్లు కలిపి పాట పాడతారు, ఆ తర్వాత ఇద్దరులో సిస్టర్లు ఒక్కో పాట షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సంఘ పెద్దలు పాట పాడతారు, ఆ తర్వాత సాక్ష్యాలు చెప్తారు, ఆ తర్వాత 10 నిమిషాలు ఆరాధన 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 అంటాడు ఆయన పెద్ద గొంతేసుకుని. అయిపోయిన తర్వాత వాక్యం చెప్తాడు, ఆ తర్వాత ప్రార్థన చేస్తాడు, కానుకలు తీసుకుని ఆయన వెళ్ళిపోతారు, మేము వెళ్ళిపోతాం. ఇంతే ఎక్కడ అనేటట్లుగానే ఉన్నారు. కానీ ఏమాత్రం వాక్యానికి స్పందించడం కానీ, వాక్యం చేత గుచ్చబట్టం కానీ, వాక్యం చేత దర్శించబట్టం కానీ, జీవితాన్ని మార్చుకోవటం కానీ, పద్ధతులు మార్చుకోవటం కానీ, దేవుని కోసం రోషంగా వైరాగ్యంగా నిలబడాలన్న ఆలోచన కానీ చాలామందికి లేకపోవటం దుఃఖకరమైనటువంటి సంగతి అండి, దుఃఖకరమైన సంగతి. ఇన్ని సంవత్సరాల విశ్వాసులు, ఇన్ని సంవత్సరాల సంఘం అని చెప్పుకుంటున్నాం కానీ సంఘంలో ఆదిలో ఉన్నటువంటి విలువలు, ఆత్మ సంబంధమైన ఆ విలువలు ఉన్నాయా మీలో? దేవుని నిండు మనసుతో ప్రేమించగలుగుతున్నారా? యథార్థంగా ప్రేమించగలుగుతున్నారా? లేకపోతే అవసరాల కోసం దేవుడిని వాడుకుంటున్నారా? స్వస్థత కావాలంటే దేవుడు, అవసరాలు తీర్చబడాలంటే దేవుడు, అమ్మాయి పెళ్లి చేయాలంటే దేవుడి దగ్గరికి వస్తారు, ఉద్యోగం రావాలంటే దేవుడి దగ్గరికి వస్తారు, కోర్టు సమస్యలుంటే దేవుడి దగ్గరికి వస్తారు. అన్నీ సమకూడుతుంటే ఇక దేవుడు గుర్తురాడు, దేవుడు గుర్తురాడు, ప్రార్థన గుర్తురాదు, మందిరం గుర్తురాదు, సేవకులు గుర్తురారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితికి ఎఫెసీ సంఘం దిగజారిపోయింది. ఎందుకు? పరిశుద్ధాత్ముడి పూట మీతో చెప్తున్నాడు, నీ మీద తప్పు ఒక్కటి మోపవలసి ఉంది, తప్పు ఒక్కటి మోపవలసి ఉంది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేసావు, ఇది తప్పు. అయితే దేవుడు ఆ తప్పును వాళ్ళు దిద్దుకోవటానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడండి. అవకాశంలో వాళ్ళకి చేసిన ఉపదేశం అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం, చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం అండి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. చాలండి. చూడండి, తలల పైకి చూడండి. ఉపదేశం, సబ్ టైటిల్ ఉపదేశము లేదా హెచ్చరిక లేదా ప్రేరేపణ లేదా ప్రోత్సాహకరమైన మాట. ఒక్క చక్కని మాట చెప్తాను చూడండి. వాళ్ళు ప్రేమను వదిలిపెట్టేశారు,
ప్రేమను కోల్పోయారు, ప్రేమలో హీనమైన స్థితి దిగజారిపోయారు. ప్రేమకు బదులుగా ద్వేషంతో, పగలతో, కక్షలతో, అసూయలతో నిండిపోయినటువంటి స్థితిలో ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోతివో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మరలా చేయుము. అట్లు చేసిన ఎడల. చూడండి, 3 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తుండటానికి చెప్తాను, చూడండి. ఇంగ్లీష్లో చెప్తాను. ఆ 3 విషయాలు చూడండి. 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. RRR ఫార్ములా ఒకటి ఇక్కడ రాయబడింది, గుర్తుపెట్టుకోండి. ఒకటి రిమెంబర్, రెండవది రిపెంట్, మూడవది రిపీట్. మూడవది ఏంటిదండి? చూడండి, RRR ఫార్ములా, RRR ప్రాసెస్. ఒకటి, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏ స్థితిలో పడిపోయావు, ఎలాంటి పరిస్థితుల్లో ఆది ప్రేమను వదిలిపెట్టేశావు, ఎక్కడ వదిలిపెట్టావు? ఆధిక్యతను కోరుకుని హృదయ గర్వముతో ఆది ప్రేమను వదిలిపెట్టావా? ఏక మనసు లేక ఆది ప్రేమను వదిలిపెట్టావా? స్వనీతితో ప్రవర్తించి ఆది ప్రేమను వదిలిపెట్టావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను ప్రేమించినట్టు నటించి నన్ను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, నేను ఎంత మర్చిపోదాం అనుకున్నా కానీ ఆ అమ్మాయి జ్ఞాపకాలు నన్ను వెంటాడి వేధించి నన్ను మానసికంగా కృంగజేస్తున్నాయి, నాకు బ్రతుకు మీద ఆశ లేదండి, చావాలనిపిస్తుందండి. చావరా త్వరగా గోదావరిలో పడి దూకి, పనికి మాలినోడా. జ్ఞాపకం చేసుకోవాల్సిన వాటిని కదా జ్ఞాపకం చేసుకోవాల్సింది. నిన్ను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకున్న పనికి మాలిన దాన్ని జ్ఞాపకం చేసుకునేది. తల్లిదండ్రులను బాధ పెట్టి నువ్వు చేసిన పనికి మాలిన నీచమైన కార్యాలన నువ్వు జ్ఞాపకం చేసుకునేది. చూడండి, ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోయావు? ఏ స్థితిలో నీ ప్రార్థనా జీవితం తగ్గిపోయింది, నీ విశ్వాసం సన్నగిల్లిపోయింది, నీ భక్తి తగ్గిపోయింది, పరిశుద్ధుల మీద నీవు చూపుతున్న ప్రేమ సన్నగిల్లిపోయింది, దేవునికి నువ్వు ఇస్తున్న నమ్మకమైన కానుకల విషయంలో నువ్వు వెనకబడిపోయావు. ఎక్కడ 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 ఒక్కసారి వెన్ను తట్టి నిన్ను పరిశీలించుకుని పరీక్షించుకుని ఆగి ఆలోచించండి. కొంచెం ఆలోచన చేయండి, బుర్రకి పొదును పెట్టండి, మనసుకి పొదును పెట్టండి, తుప్పంతా వదిలించుకోండి. ఈ రోజుతో ఇనప మొక్కని ఎవడు నాశనం చేయాల్సిన అవసరం లేదండి. దాన్ని బట్టి తుప్పేదాన్ని నాశనం చేసిద్ది, దాన్ని బట్టి తుప్పేదాన్ని నాశనం చేసిద్ది. మిమ్మల్ని ఎవరు నాశనం చేయాల్సిన అవసరంలా. మీలో ఉన్న దుర్గుణాలే, మీకు పట్టినటువంటి దుష్టశక్తులే మిమ్మల్ని నాశనం చేసే ప్రమాదం ఉందని బైబిల్ చెప్తుంది. కనుక మీరు ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయారో జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఏం చేయాలండి? మారు మనసు పొందటం అంటే ఏంటి? చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ బిహేవియర్, చేంజ్ యువర్ క్యారెక్టర్. మీ క్రియలను మార్చుకోవాలి, మీ బుద్ధిని మార్చుకోవాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలి, మీ క్రియలు మార్చుకోవాలి, మీ ధోరణి మార్చుకోవాలి. అది మారు మనసు పొందటం అంటే. నేను ఎప్పుడో మారు మనసు పొందేశానండి, బాప్తిసం తీసేసుకున్నానండి, ఆత్మ కూడా వచ్చిద్దండి, నేను నమ్మకమైన విశ్వాసినండి అని చెప్పుకోవటం కాదు. బైబిల్ చెప్తుంది, జ్ఞాపకం చేసుకున్న తర్వాత పశ్చాత్తాపడు, ఏడువు, గుండెలు బాదుకో, దుఃఖపడు, కంట తడిబెట్టు, విరిగిన మనసుతో నలిగిన హృదయంతో దేవుని పాదాలు తడుపు, దేవుని పాదాలు తడుపు. ఒక లోతైన పశ్చాత్తాపం, ఒక లోతైన పశ్చాత్తాపం, ఒక లోతైన కన్నీటి ప్రార్థన. అయ్యా నేను పడిపోయాను, పతనమైపోయాను, చెడిపోయాను, దూరమైపోయాను, ఆరిపోయింది నా భక్తి జీవితం, ఆరిపోయింది నా విశ్వాస జీవితం. అయ్యా నన్ను తిరిగి కట్టండి, నీవు నన్ను త్రిప్పిరి ఎడల నేను మరలా తిరుగుతానయ్యా, నీవు నా మనసును మార్చిన ఎడల నేను మారు మనసు పొందుతానయ్యా అని నీ మనసు మారి
నూతన పరచబొట్టు వలన మీరు రూపాంతరం చెందాలి. దేవుని స్తోత్ర. విశ్వాసుల్లో పశ్చాత్తాపం కనబట్టలేదండి. పశ్చాత్తాపం కనబట్టలేదు. పశ్చాత్తాపమే కనబట్టలేదు. కన్యలతో ప్రార్థన చేసుకునే వాళ్ళు కానీ జీవితాలను దిద్దుకుందాం, నూతనపరుచుకుందాం, ఈ విషయంలో నేను జయం పొందాలి, ఈ విషయంలో నేను జయం పొందాలని ఆశ, కోరిక చాలామందిలో కనబట్టలేదండి. ఆత్మహత్య ఎగిరి 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 జుట్టు ఊడిపోయింది తెలియట్లేదు, సవర ఊడిపోయింది తెలియట్లేదు, గాజులు బయలిపోయింది తెలియట్లేదు, గాయాల పోలైంది తెలియట్లేదు, ఇట్ట ఎగురుతారు కానీ పశ్చాత్తాపం కనబట్టలేదే. విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్లతో దేవుని పాదాలు తడపాలన్న ఆలోచన చాలామందికి కనబట్టలేదు. దేవుని వాక్యం చెప్తుంది, రిపెంట్, పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపపడండి. మూడవదిగా రిపీట్. ఏం చేయాలి? మనం ఆ మొదటి క్రియలను మరలా చేయాలట. దేవుని స్తోత్ర. మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న పరిశుద్ధత, మొదట్లో దేవుని సన్నిధి మీద ఉన్నటువంటి మక్కువ, మొదట సేవకులను ప్రేమించినటువంటి విధానం, మొదట దేవుని పరిచర్య కొరకు ధారాళంగా ఖర్చు పెట్టినటువంటి ఆ పద్ధతులు, విధానాలన్నిటిని మరలా చేయటానికి ఇష్టపడండి. ఈ మూడు క్రియలు, ఈ త్రిబుల్-R ఫార్ములా, ఈ త్రిబుల్-R ప్రాసెస్ మీరు చేయకపోతే వెంటనే అక్కడ ఇంకొక మాట రాయబడింది ఏంటంటే, ఐ విల్ రిమూవ్ ద క్యాండిల్ స్టిక్. 4వ R ఒకటి అక్కడ కనబడుతుంది. అదేంటంటే, నేను నీ యొద్దకు వస్తాను, నీ మధ్యలో నుంచి దీపస్తంభాన్ని తొలగిస్తాను. ఇది చూడండి, 6వ మాట గుర్తుపెట్టుకోండి, శిక్ష. సబ్ టైటిల్ 6వ మాట శిక్ష, పనిష్మెంట్. శిక్ష, పనిష్మెంట్. అదేంటంటే, అట్లు చేసి నువ్వు మారు మనసు పొందినా సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని నీ యొద్ద నుంచి తీసివేస్తాను, నీ యొద్ద నుంచి తీసివేస్తాను. జాగ్రత్తగానండి, జాగ్రత్తగానండి. దీపస్తంభం గురించి ఒక ఆదివారం నేను మీకు లోతుగా చెప్తాను. ఒక 5 ప్రాముఖ్యమైన దీపస్తంభాల గురించి దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ సంగతులు మీకు వివరంగా చెప్తాను. అయితే ఇక్కడ ఒక చిన్న మాట మీతో చెప్తాను చూడండి. ఒక పెద్ద ఇల్లు, ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టారు. ఆ ఇంట్లో కరెంట్ లేదనుకోండి, ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘం పరిస్థితి ఏంటంటే, ఆ సంఘం అంతటికి వెలిగిచ్చే దీపస్తంభం ఒకటి ఉంది. ఆ దీపస్తంభపు వెలుగు ఆ గర్భగుడిలో, ఆ సంఘంలో ప్రజ్వరులతో ప్రకాశిస్తూ ఉంటే, ఆ దీపపు కాంతులు దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ ఆదరించబడి ఆశీర్వదించబడుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీ మధ్యలోకి వచ్చి నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. ఏంటి దీపస్తంభం అంటే? జాగ్రత్తగానండి, దీపాన్ని వెలిగించి కంచం కింద కానీ కొంచెం కింద కానీ బెటరు. ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగించేటట్లుగా దీపస్తంభం మీద పెడతారు. దేవునికి స్తోత్ర. దీపస్తంభం అంటే ప్రేమ, ఉజ్జీవం, సాక్ష్యం. మీ జీవిత పయనంలో చాలామంది జీవితాల్లో ఆత్మీయ జీవితాలు చల్లారిపోయినాయి. వెలుగు లేదు, ప్రేమ లేదు, ఉజ్జీవం లేదు, ఒక మంచి సాక్ష్యం లేదు. కారణం ఏంటంటే, దీపస్తంభం తొలగించబడిందేమో అన్న భయం ఓ ప్రక్కన కలుగుతూ ఉంది. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు పశ్చాత్తాప పడగలిగితే, మారు మనసు పొందగలిగితే, మొదటి క్రియలను మరలా చేయగలిగితే, వదిలిపెట్టిన ప్రేమను మరలా పొందుకొని క్రీస్తును ప్రేమించి, ఎదుటి వాళ్ళను ప్రేమించి, ఇరుగు పొరుగు వాళ్ళను ప్రేమించి, ప్రేమలో పరిపూర్ణుడుగా మార్చబడగలిగితే నీ దీపస్తంభం నీలోనే ఉంటుంది. దీపస్తంభం అంటే అర్థం ఏంటంటే, మహిమ, ప్రభావం, వెలుగు అనేది ఉండాలండి. సంఘానికి మహిమ ఉండాలి, వెలుగు ఉండాలి, ప్రభావం ఉండాలి. మనం చూసి అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలి, అనేక మందికి మనం స్ఫూర్తిదాయకంగా మార్చబడాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సంఘానికి వెళ్తున్నారు, ఎక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వీళ్ళ బోధకులు ఎవరు, వీళ్ళ పద్ధతులేంటి, వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఎవరు, ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటి అని తెలుసుకునేటట్లుగా మీ మహిమ, మీ ప్రభావం,
మీ క్రియలు, మీ జీవిత విధానం ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మీ ప్రభావం అనేకులకు మాదిరికరంగా ఉండేటట్లుగా మీ జీవితంలో ప్రభావం ఉండాలి. ఈరోజు ప్రభావం లేని సంఘంగా, ప్రభావం లేని విశ్వాసులుగా, మహిమను కోల్పోయిన విశ్వాసులుగా, వెలుగును కోల్పోయిన విశ్వాసులుగా, ప్రేమను కోల్పోయిన విశ్వాసులుగా, సాక్ష్యాన్ని కోల్పోయిన విశ్వాసులుగా మనం ఒకవేళ ఉంటే మన జీవితం చాలా దౌర్భాగ్యమైంది. ఇంతటితో మనం సర్దుకోకుండా ఈరోజే పశ్చాత్తాపడి మనం ఆ మొదటి క్రియలు మరలా చేయగలిగితే దేవుడు మన దీపస్తంభాన్ని తొలగించకుండా ఉంటాడు. మన దీపస్తంభం ప్రకాశిస్తున్నప్పుడు మనం మరింత ఆశీర్వాదకరంగా ఉందుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరిగా మరొక మాట ఏంటంటే, పరదైషులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపని. దేవుడిచ్చే బహుమతి, సబ్ టైటిల్ దేవుడిచ్చే బహుమతి లేదా అవార్డ్. దేవుడు అవార్డుల ప్రదానం చేసేటప్పుడు, అవార్డులు నీకు అందించేటప్పుడు ఒక అమూల్యమైన వాగ్దానం ఏంటంటే, పరదైషులోనికి వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాలను భుజించి నిత్యము సమృద్ధి జీవంలో నిలిచి ఉండే ఒక మధురమైన అనుభూతికి మీరు వారసులుగా మార్చబడాలి అని అంటే మీరు జయము పొందిన భక్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆదాము ఓడిపోయి ఆ జీవవృక్ష ఫలాలను భుజించడానికి వీలు లేక ఏదెను వనంలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. ఏ ఆదామైతే జీవవృక్ష ఫలాలు భుజించడానికి అర్హత కోల్పోయి ఏదెనులోంచి తొలగించబడ్డాడో, ఆ జీవవృక్ష ఫలాలు భుజించి నిరంతరం జీవించడానికి మనమంతా జయం పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని బైబిల్ అంటుంది, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పుకోండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారంతా లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం. విశ్వాసము ద్వారా మీరు లోకాన్ని జయించండి, పాపాన్ని జయించండి, అపవాదిని జయించండి, మరణాన్ని జయించండి, దేవునికి విరోధమైన దుష్కార్యములను జయించండి. ఈ జయ జీవితం కలిగి పరదైషులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజించుటకు హక్కుదారులుగా మార్చబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరదైషు అనేది క్రొత్త నిబంధనలో 3 చోట్ల రాయబడిందండి. లోకాసు వార్తలో, కొరింథీ పత్రికలో, ప్రకటన గ్రంథంలో 3 చోట్ల మాత్రం రాయబడింది. అసలు పరదైషు అనే మాటకి అర్థం ఏంటంటే వనము, ఉద్యానవనము, శృంగార వనము అని. అది కాలక్రమేణా పరలోకానికి, పరదైషుకి గుర్తుగా మార్చబడింది. సిలువలో వేలాడుతున్నటువంటి కుడివైపున దొంగను చూసి యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదైషులు ఉంటావు. పౌలు కూడా 3వ ఆకాశానికి, పరదైషులోనికి మహిమా దేహంతో ఎక్కి వెళ్ళినట్లుగా సాక్ష్యాన్ని చెప్తాడు. మనలో ప్రతి ఒక్కరూ ఆ పరదైషులోనికి, ఆ పరమపురిలోనికి వెళ్ళి జీవవృక్ష ఫలాలు భుజించి నిత్యము జీవించి ప్రభుతో సదాకాలం ఉండాలంటే మనం జై జీవితం కలిగి ఉండాలి. అపజయాలతో, అవమానాలతో మీరు జీవించినంత కాలం పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. నిత్యము జీవించడానికి అర్హులుగా మార్చబడలేరు. కనుక ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ ఓటమి పాలయ్యారో, ఎక్కడ అవమానంతో తలదించుకున్నారో అక్కడే మీరు జయం పొందండి. సాతాను మీద, పాపం మీద, లోకం మీద జయం పొంది ఆ పరదేశంలోకి వెళ్ళి జీవవృక్ష ఫలములు భుజించుటకు ప్రతి ఒక్కరూ అర్హులుగా మార్చబడుదముగాక. 7 విషయాలు గుర్తుపెట్టుకోండి. సంఘపు దూత, దేవుని ప్రత్యక్షత, దేవుని మెప్పు, సంఘములో ఉన్న తప్పు, ఆ తర్వాత ఉపదేశము, ఆ తర్వాత పనిష్మెంట్ శిక్ష, ఆ తర్వాత బహుమతి లేదా జయం పొందిన వారికి అనుగ్రహించే వాగ్దానం. ఈ సిస్టంలోనే ఇదే పద్ధతిలో
అన్ని సంఘాల గురించి నేను మీకు వివరంగా ప్రతి నెల ఆఖరి ఆదివారం చెప్తాను. జాగ్రత్తగా మీరు సిద్ధపడి వాక్యాలు చదువుకుని వస్తే మీకు వివరంగా అర్థమవుతాయని ప్రేమతో తెలియపరుస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.